నిన్నటి దినాన ప్రభువా, నీ బిడ్డలమైన మేము నీ సన్నిధిలో ఆదివారం ఆరాధనలో సంఘంలో సావాసంగా కూడుకొని నిన్ను ఆరాధన చేసే కృపను ఇచ్చినందుకు వందనాలు. మరొక దినాన ప్రభువా ఈ వేకువజామున నీ కృపను సంతరించుకొని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నాయన ప్రాణం పెట్టిన క్రీస్తు ద్వారా పరిశుద్ధమైన నీ సన్నిధి చేరే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ విధంగా ఆన్‌లైన్ ద్వారా నీ బిడ్డలందరం కలిసి ఈ విధంగా నీతో సావాసం చేయటానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. పరిశుద్ధాత్మ దేవ సహాయం దయచేయమని, చరిత్ర ద్వారా నాయన రాజుల ద్వారా గతంలో మా పితరుల ద్వారా నువ్వు నడిపించిన వైనాన్ని మా కళ్ళకు కట్టినట్టు ప్రభువా, ఆ ప్రత్యక్షతను మా కళ్ళెదుట అనుభవించగలిగే కృపనివ్వమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయమని పరిశుద్ధాత్మ దేవ నీవే నడిపించి ఘనమైన నీ నామాన్ని మహిమపరుచుకున్నట్టు నాయనా నీ చిత్తానుసారంగా ఏది అవసరమో అదే నా నోటి నుంచి వచ్చేలాగా సహాయం చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ఆమేన్. లార్డ్ అండి. ఆమేన్. అందరూ బాగున్నారా? బాగున్నాం బ్రదర్. మీరు బాగున్నారా? బాగున్నాం గారు. దేవుని మహాకృపను బట్టి నేను కూడా బాగున్నామా. రైట్, మంచిది. ఒక పురాతనమైన దైవజనుడు ఒక మాట అన్నాడు. ఏంటంటే, త్వరగా వచ్చే విజయం గర్వాన్ని నేర్పుతుంది. ఆలస్యంగా వచ్చే విజయం చాలా పాఠాలు నేర్పుతుంది. అందులో కొన్ని ప్రాముఖ్యమైనవి ఓర్పు, సహనం, కన్నీరు, ఒంటరితనం, నిరాశ, నిస్పృహ ఇవన్నీ నేర్పుతది. ఓటరిగా వచ్ ఒంటరిగా ఆలస్యంగా వచ్చే విజయమంట ఓర్పు, సహనం, ఒంటరితనం, కన్నీరు, బాధ, నింద ఇవన్నీ నేర్పుతది. త్వరగా వచ్చే విజయం నేర్పేది ఒకటే అంట. అదేంటంటే గర్వం. ఏమన్నా అర్థమైందా? అర్థమైందా? ఒకరన్నా చెప్తారా? అర్థమైందా? యెస్. 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 కాలం మారిన తర్వాత ఇప్పుడు సర్వసాధారణంగా మనం అందరం ఎలా తయారైపోయామంటే అన్నీ ఇన్‌స్టంట్‌గా కావాలా. అందుకని స్విగ్గీ, జొమాటో గాని ఇన్‌స్టంట్ ఆర్డర్స్ అని చెప్పేసి వాట్సాప్‌లో కూడా మనం ఏదైనా మెసేజ్ పెడితే వెంటనే చేరిపోవాలా. సో, కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ మారిపోతుంది. తొందర తొందరగా జరిగిపోవాలి. అన్నీ తొందర తొందరగా అయిపోవాలా. తొందర తొందరగా, తొందర తొందరగా. అలా మారిపోయిందనమాట. ఏదైనా ఫుడ్ తినాలన్నా అన్నీ రెడీమేడ్ వచ్చేసాయి. అంటే నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, త్వరగా వచ్చే విజయం గర్వాన్ని నేర్పుతుంది. ఆలస్యంగా వచ్చే విజయం ఓర్పును, సహనాన్ని, ఒంటరితనాన్ని, కన్నీటిని, బాధను ఇవన్నీ నేర్పుతదంట. మన జీవితాల్లో ఒంటరిగా లేదా ఆలస్యంగా వచ్చేటువంటి విజయం ఏదైతే ఉంటదో, దేవుడు మనకో విజయం ఇవ్వాలనుకుంటాడు. ఆర్థికంగా, విద్య విషయంలో, ఉద్యోగ విషయంలో, ప్రతి విషయంలో కావచ్చు ఏదైనా మనం విజయం సాధించాలన్నప్పుడు, దేవుడు క్రైస్తవులకు ప్రాముఖ్యంగా దేవుడు త్వరగా విజయాన్నివ్వడు. ఎందుకంటే తన పిల్లలు గర్విష్ఠులైపోతారని. కాబట్టి ఆలస్యంగానే ఇస్తాడు. అందుకని పౌలు తిమోతికి రాసినప్పుడు ఓ పత్రిక రాస్తాడు. ఎవడైనా అధ్యక్షుడై ఉండకూడని యెడల వాడు సంఘములో చేరినవాడు అంటే వెంటనే చేరి మొదటనే చేరిన వాడై ఉండకూడదు. కొన్ని రోజులు వాడు బయట, సంఘములో వెలుపట, లోపల పరీక్షింపబడిన వాడై ఉండాలని ఉంటది. అంటే నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, రాజుల చరిత్ర మనం ఇంతకాలం ధ్యానం చేసాం గదా! ఈ రాజుల చరిత్రలో దావీదును అభిషేకించిన వెంటనే దేవుడు రాజుని చేసేలా, ఆ కాల మధ్యలో ఎన్నో విషయాలు నేర్పుతున్నాడు. అతడు పొందుకున్నటువంటి విజయం లేదా అతడు ఆశిస్తున్నటువంటి దావీదు ఆశిస్తున్నటువంటి విజయం ఏదైతే ఉందో, ఆ సింహాసనం అనే ఆ విజయానికి చాలా కాలం పడుతుంది. సంవత్సరాలు పడుతుంది. ఒంటరితనం, నిరాశ, నిస్పృహ, బాధ, ఓర్పు, సహనం ఇవన్నీ ఎన్నో పాఠాలు దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. కమ్ టు ద సౌలు. సౌలు దగ్గరికి రండి. అభిషేకం పొందాడు. అభిషేకం పొందిన వెంటనే రాజు అయిపోయాడు. ఎవరు? సౌలు. కనుకనే సౌలు ఎక్కువ కాలం నిలబడలేకపోయాడు. తన రాజ్యాన్ని తాను కూడగట్టుకొని నిలబెట్టుకోవడం కోసం సొంత ప్రయత్నాలు చేశాడు. సో, నేనేం చెప్తున్నానంటే, ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళ మనలో ఎవరైనా సరే, మన జీవితంలో విజయం త్వరగా రాలేదంటే, విజయం ఇల్లు కట్టుకోవడం విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ఆస్తి విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, అప్పులు అనే విడుదల నుంచి కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. మనం ఏదైతే కోరుకుంటున్న విజయం ఉందో, అది త్వరగా రాలేదు అంటే, దేవుడు దాని ద్వారా మనకు ఎన్నో పాఠాలు నేర్పించాలని ఉద్దేశ్యం. ఒకవేళ అనుకుందాం, ఈరోజు మీకు 5,00,000, 3,00,000 అప్పుంది. తెల్లారితనే ఎవరో ఓ పాతకాల స్నేహితుడు మీ ఫ్రెండ్ ఎదురొచ్చి, "ఇదిగోరా 5,00,000 వడ్డీ లేకొకటి నీకిస్తున్నాను. నీకు ఆహ్, నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దువులే. ఇదిగో పోయి అప్పులు కట్టేసేయి" అని చెప్పి మొత్తం ఆ 3,00,000 డబ్బిచ్చాడనుకో. అప్పుడు మీకు ఆ గర్వం స్టార్ట్ అవుతది. ఎందుకంటే, ఆ అప్పు తీర్చడానికి ఎదురయ్యేటువంటి కన్నీరు, బాధ, డబ్బు విలువ, ఆ ఒంటరితనం, ఆ నిందలు అవన్నీ మీకు కానరావు. కాబట్టి నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, కొన్ని సందర్భాల్లో దేవుడు ఆలస్యం చేస్తాడు విజయాన్ని. అలాగే దావీదు జీవితంలో దేవుడు చాలా ఆలస్యం చేస్తున్నాడు రాజుని చేయడానికి. సో, ఇంతకాలం మనం ధ్యానం చేసాం. దావీదు అభిషేకం పొందిన వెంటనే రాజు అయిపోలేదు. అనేక ప్రాంతాలకు పరిగెత్తుకుంటా, 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 పరిగెత్తుకుంటాడు ఎళ్ళాడు. అలా ఈరోజు ఇంకొక ప్రాంతానికి పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోతాడు. ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికెళ్తాడు. ఆ ప్రాంతంలో ఏం జరిగింది అన్న విషయాన్ని, అలాగే దాన్ని కొత్త నిబంధన గ్రంథంతో మీతో ఒక చిన్న మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. మళ్ళా చెప్తున్నాను. ఇందులో దావీదు ఒక పదాన్ని వాడతాడు. మళ్ళా చెప్తున్నాను. దావీదు అనేక ప్రాంతాలు పరిగెత్తుకుంటా, పరిగెత్తుకుంటా వెళ్తాడు. అలా పరిగెత్తుకుంటా, పరిగెత్తుకుంటా వెళ్తూ ఉన్నప్పుడు, ఈరోజు మనం 2 ప్రాంతాలు అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు దావీదు మధ్యలో ఒక మాట చెప్తాడు. దుష్టుల చేత దౌష్ట్యము పుట్టును అనే పదాన్ని వాడతాడు.
అలా వాదిన తర్వాత ఎందుకు ఆ పదాన్ని వాడాడు? ఏ సందర్భంలో వాడాడు? ఒకవేళ పౌలు గనక కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పౌలు దీని యొక్క అర్థాన్ని వివరించేటట్టయితే సంఘానికి చెప్పాలనుకుంటే ఏం చెప్తాడు? అన్న విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఓకేనా? ఇంతవరకు నేను కొత్త నిబంధన గ్రంథంలో ఎప్పుడు వెళ్ళలేదు. అంటే చరిత్ర అదే స్టిక్ అయ్యి మన రాళ్ళ చరిత్ర కాబట్టి అదే స్టిక్ అయ్యి ఉన్నాం. కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నిన్నటి దినాన, మొన్నటి దినాన ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు గతించిన 1 వీక్ నుంచి వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఆహ్, మీరు గూడా ఆయా సంఘాలకు వెళ్ళేవారు, రకరకాల డినామినేషన్‌కి వెళ్ళేవాళ్ళు ఉంటారు కాబట్టి, ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. కాబట్టి మిస్ అవ్వకండి. చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. దానికంటే ముందు మీకొక స్క్రీన్ చూపిస్తాను. దావీదు ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాడు, ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాడని. ఒకవేళ మీరు ఎవరైనా సరే బైబిల్ బాగా చదివేవాళ్ళు ఉంటే గనక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ మీరు తర్వాత ఎప్పుడన్నా సరే మీరు బైబిల్ ఒంటరిగా చదువుతున్నప్పుడు అదే ఫస్ట్ సామ్యూయల్, సెకండ్ సామ్యూయల్, ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్ అండ్ యాస్ వెల్ యాస్ మొదటి దినవృత్తాంతం గ్రంథం, రెండో దినవృత్తాంతం గ్రంథం. ఇవి చదువుతున్నప్పుడు దావీదు ఎక్కడెక్కడ పారిపోయాడు, సౌలు తరుముతున్నప్పుడు అన్న విషయం మీకు బాగా అర్థమవుతది. ఓకేనా? తెలుగులోనే ఉంటది. ఓకే. లెట్ మీ షో యూ. యెస్. కనిపిస్తుందా? ఒక్క నిమిషం. యెస్. కనిపిస్తుందా? ఎవరైనా సమాధానం నౌ ఇట్స్ నౌ ఓన్లీ బ్రదర్. కనిపిస్తుందా? కనిపిస్తుంది బ్రదర్ ఇప్పుడు. ఓకే. లెట్ మీ వన్ థింగ్. యెస్. సో, ఇక్కడ ఒక నిమిషం. ఈ రామా అని చూసారా? ఫస్ట్ మీకు గుర్తుందో లేదో ఎవరైనా మీరు బాగా స్టార్టింగ్ నుంచి క్లాస్ అదే ఆన్‌లైన్‌లో క్లాస్‌లో జాయిన్ అయినట్లయితే మీకక్కడ కనిపిస్తుంది చూసారా? రామా, ఆ తర్వాత గిబియా, నోబు అనే ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో మనం గమనిస్తాం దావీదు సౌలు తరుముతున్నప్పుడు తన ఇంటికెళ్తాడు. సాముయేలు దగ్గరికెళ్ళడం గాని, ఆ తర్వాత నోబు దగ్గరికెళ్ళడం, భార్య దగ్గరికెళ్ళటం కానీ, స్నేహితుడైన యోనాతాన్ దగ్గరికెళ్ళడం గాని, ఈ రామా అనే పట్టణం, సమయలు అనే పట్టణం, నోబు, గిబియా ఇవన్నీ దావీదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలే. అప్పుడు దావీదు ఎళ్తున్నటువంటి ప్రాంతాలే. సో, 1, 2, 3 ఆ తర్వాత మళ్ళా మూడో తర్వాత గాతుకెళ్తాడు దావీదు. గాతు అంటే ఎవరో గుర్తున్నారా? ఎవరైనా తెలివైన సమాధానం చెప్తారా? అంటే తెలివైనోళ్ళని కాదు. మీకు గుర్తుంటే చెప్తారా? గాతు దగ్గర ఎవరున్నారు? గొలియాత్ గొలియాత్ కాదు. గొలియాతు కాదు. మీరు చెప్తారా? ఒక్క నిమిషం. ఆలోచించుకోండి అంత లోపల. ఒక్క నిమిషం. యెస్. చెప్తారా? ఏంటండి గుర్తులేదా? సరే నేనే చెప్తాను. సో, ఫస్ట్ దావీదు భార్య దగ్గరికెళ్తాడు. మీకాల దగ్గరికెళ్తాడు. మీకాల యుద్ధం నుంచి తర్వాత స్నేహితుడైనటువంటి సమూయేలు దగ్గరికి, యోనాతాన్ దగ్గరికి, యోనాతాన్ దగ్గరికి, తర్వాత సమూయేలు దగ్గరికి, ఆ తర్వాత యాజకుడైన అహీమెలెకు దగ్గరికి, ఆ తర్వాత ఎక్కడికెళ్తాడు? వినలేదా? మర్చిపోయారా? ఆకీష్ రైట్. దగ్గరికెళ్తాడు. యెస్. ఎగ్జాక్ట్. లక్ష్మి గారు. యెస్. కరెక్ట్ అండి. ఆకీష్ దగ్గరికెళ్తాడు. యెస్. ఆ ఫిలిస్తీయుల ప్రాంతమే ఈ గాతు. ఆ ఫిలిస్తీయుల ప్రాంతమే ఈ గాతు. కనిపించిందా? ఈ గాతు. సో, ఇవన్నీ ఒకవేళ మీరు బైబిల్ చదివేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సో, తర్వాత గాతుకెళ్తాడు. ఆ తర్వాత ఐదోది చూసారా? ఎక్కడికెళ్తాడో గుర్తుందా? ఆకీష్ దగ్గర ఎళ్ళిన తర్వాత ఎక్కడికెళ్తాడు? అక్కడ ఒక కీర్తన కూడా రాసాడు. అద్భుతమైన కీర్తన. వన్ ఆఫ్ మై ఫేవరైట్ కీర్తన అని కూడా చెప్పా. 47, 57. అది ఎక్కడ? ఏ ప్రాంతం అది? స్క్రీన్ కానరాట్లేదా? నేను ఆల్రెడీ గీస్తున్నాను గదండీ! కనిపించట్లేదా? అదుల్లాము. గుహ ఆ! అదుల్లాం గుహలకెళ్తాడు. గుర్తులేదా? ఏందంత సైలెంట్‌గా ఉంటారు? కొంపదీసి నిద్రపోతున్నారా ఏమన్నా? మెలుకువలో ఉన్నారు గదా! మెలుకువలో చూస్తున్నారు గదా! రైట్. చూడండి.
ఆ తర్వాత దావీదు అదుల్లాము గుహలోకెళ్తాడు. సో, నేనిదంతా ఎందుకు చూపిస్తున్నా అంటే, ఒకవేళ ఎవరైనా సరే మీరు బైబిల్ చదివుంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అలా ఫోర్త్, ఫిఫ్త్ ఎక్కడెక్కడికెళ్తాడు ఇవన్నీ ఎక్కడెక్కడికెళ్తాడన్న విషయం మీరు ఒంటరిగా బైబిల్ చదివేటప్పుడు మీరు ఓన్‌గా ఒక్కొక్కటి క్షుణ్ణంగా ధ్యానం చేసుకోవచ్చు. కానీ మనం అన్నీ ధ్యానం చేయాలంటే టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే బైబిల్ చదివేవాళ్ళున్నట్లయితే ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో, మీకు ఇది ఉపయోగపడతది. ఎప్పుడైనా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఐ మీన్ ఒంటరిగా ఉన్నప్పుడు ఓకేనా? అండ్ యాస్ వెల్ యాస్ ఈరోజు మనము ఒక ప్రాంతం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. సో, గతించిన కాలంలో మనం జీపు దగ్గరికెళ్ళాడని జెప్పా. జీపు అనే ప్రాంతం దగ్గరికెళ్ళాడని జెప్పా. ఇక్కడ జీపు. సో, పోయిన వారం లాస్ట్ వీక్ మనము ఈ జీపు ప్రాంతంలో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు ఒక కీర్తన రాసాడు. ఏంటి ఆ కీర్తన అనేది. సో, ఈ సిక్స్త్ ప్లేస్ నుంచి ఇలా పోతూ నెక్స్ట్ ఈరోజు మనం ధ్యానం చేయబోయేది ఈ సెవెంత్ ప్లేస్. ఈ సెవెంత్ అండ్ ఎయిత్ ప్లేస్ ఈ 2 ప్లేస్‌లు మనం ధ్యానం చేయబోతున్నాం. రైట్. సెవెంత్ ప్రాముఖ్యంగా ఈ సెవెంత్ ప్లేస్‌లో మనం ఎక్కువ సేపు ఉండబోతున్నాం. ఈ సెవెంత్ ప్లేస్‌లో దావీదు ఒక మాట అంటాడు. ఏంటి ఆ మాట అన్న విషయం మనం ధ్యానం చేయబోతున్నాం. ఓకేనా? సో, దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన ఓకే. రైట్. మంచిది. అర్థమైందా? ఓకేనా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఇంతవరకు మనం ఇప్పుడు దాకా నేను చూపించిన ఈ స్క్రీన్‌లో ఏం డౌట్ ఉందా? ఏం లేదు బ్రదర్. ఓకే. రైట్. మంచిది. ఇంకెళ్ళిపోతాం. సో, ఇప్పుడు మనం ఈరోజు మనం 24 మొదటి సమూయేలు గ్రంథం 24 మొదటి సమూయేలు గ్రంథం 24 అధ్యాయంలో దావీదు నిన్నటి దినాన పోయిన వారంలో మనం ఈ విషయం ధ్యానం చేసుకున్నాం. జీపు వారంలో ఉన్నప్పుడు దావీదు కీర్తన రాసాడు. తన ఎనక అప్పటికి అదుల్లాము గుహలో ఉన్నంత వరకు ఒంటరివాడు దావీదు. కానీ తర్వాత అదుల్లాము గుహలో ఉన్నప్పుడు ఇంచుమించు 400 మందొచ్చారు. ఆ తర్వాత జీపు అరణ్యంలోకెళ్ళిన తర్వాత ఇంచుమించు 600 మంది, 400 మంది జనాభా ఉన్నారు. అయితే దావీదు జీపు అరణ్యంలో ఉన్నటువంటి ఆ 460, 600 మంది జనాలను చూసుకొని తన ధైర్యాన్ని, తన బలాన్ని పొందుకోలేదు గానీ, దేవుని చూసే ధైర్యాన్ని, బలాన్ని పొందుకొని తను కీర్తన గూడా రాసాడు. ఆ జీపు అరణ్యంలో ఉన్నప్పుడు. ఆ కీర్తన గూడా మనం పోయిన లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసాం. సో, ఈరోజు ఆ జీపు అరణ్యం నుంచి దావీదు పారిపోతూ మరొక ప్రాంతానికొచ్చాడు. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. దానికి ముందు ఇంకో సంఘటన జరిగింది. సౌలు మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి రావటం. సౌలు దావీదుని తరుముతున్నప్పుడు ఫిలిష్తీయులొచ్చి యెరూషలేము మీద పడటం. అప్పుడు సౌలు దావీదుని వదిలిపెట్టి పారిపోవడం. సో, ఇదంతా ధ్యానం చేయంటే లేట్ అయిపోతది కాబట్టి అండ్ ప్రాముఖ్యమైన కొన్ని సందర్భాలు మాత్రం ధ్యానం చేస్తున్నాం. సో, డోంట్ ఫర్‌గెట్. ఒకవేళ మీరు ఎవరైనా సరే బైబిల్ చదువుతున్నట్లయితే ఒంటరిగా మీకేం డౌట్స్ వస్తే గనక ఎప్పుడైనా డౌట్ సీజన్‌లో మీరు అడగొచ్చు. ఓకేనా? రైట్. గో టు ద 24 ఓకే. 24 అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 24 అధ్యాయం మొదటి నుంచి. చూద్దాం. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా, దావీదు ఎన్గేదు అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. చూడండి. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా, దావీదు ఎన్గేదు అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి, కొండ మేకలకు వాసములకు, శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరెను. కనిపిస్తుందా? సో, ఒక్క నిమిషం. ఇక్కడ దావీదు అక్కడి నుంచి పోతూ ఎన్గేదు అనే ప్రాంతం నుంచి వచ్చాడు. ఒక్క నిమిషం మ్యాప్ చూపిస్తాను. ఎన్గేదు. రైట్. ఇక్కడ కనిపిస్తుందా? సిక్స్త్ వచనం నుంచి ఈ సిక్స్త్ జీపు అని చూసారా? ఈ జీపు. ఒక్క నిమిషం. ఈ అదుల్లాం నుంచి జీపుకొస్తాడు. ఇక్కడుంది జీపు చూడండి. ఇక్కడ జీపు. సో, ఇక్కడి నుంచి ఆరో లైను. సో, పోతున్నాడు. ఇక్కడ ఎన్గేదు అనే ప్రాంతం. ఇక్కడ మళ్ళా ఇక్కడ టర్న్ అయ్యి ఇక్కడ ఎన్గేదు అనే ప్రాంతానికి వస్తాడు దావీదు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఎంగేదు అని. ఇదోడ సెవెంత్, ఎయిత్ ప్లేస్‌లో. ఇక్కడ ఎంగేదు అని చూసారా? ఎంగేదు. రైట్. ఇక్కడికొస్తున్నాడు దావీదు. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఓకే. రైట్. కనిపించలేదా స్క్రీన్ ఇంతవరకు? కనిపించింది కదా? రైట్. అనిపించింది బ్రదర్. ఓకేమా. ఇప్పుడు రిఫరెన్స్ చూద్దాం. ఓకే. రైట్. చూద్దాం. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా, దావీదు ఎన్గేదు అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి, కొండ మేకలకు వాసములగు ఈ పాయింట్ నోట్ చేసుకోండి. కొండ మేకలకు వాసములగు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకు బయలుదేరెను. మూడో వచనం. మార్గమందున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా, అక్కడ గుహ ఒకటి కనపడెను. అందులో సౌలు శంఖాని ఊర్తికి పోగా, దావీదును అతని జనులు ఆ గుహ లోపలి భాగంలో ఉండిరి. గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నువ్వు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినమున వచ్చెనని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలును తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. రైట్. సో, ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. దావీదు ఎన్గేదు అనే ప్రాంతానికొచ్చాడు. అలా సౌలు కూడా తరుముకుంటూ వచ్చాడు. ఈ ఎన్గేదు అనే ప్రాంతాన్ని చరిత్రకారులు అంటే బైబిల్ పండితులు ఎవరంటారంటే, ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇజ్రాయెల్ దేశానికి భవిష్యత్తులో వెళ్ళాలనుకుంటే ఇప్పటికి కూడా ఉంటది. వెళ్ళొచ్చు ఎన్గేదు అనే ప్రాంతం. ఈ ఎన్గేదు అనే ప్రాంతం మృత సముద్రానికి కొంచెం పడమరాన ఒక 10 మైళ్ళ దూరంలో అంటే
కొత్త సంవత్సరం అనుకోండి. మొత్తం సంవత్సరానికి పడమరాన ఒక 10 మైళ్ళు దూరంలో ఉంటది. అక్కడ ఒయాసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చుట్టూ ఎడారి ఉంటది. అక్కడక్కడ నీళ్లు ఊటలు అంటే నీళ్లు ఊటలు లాంటియి కనపడతాయి మనకు. కాబట్టి ఆ ఎనిగేది అనే ప్రాంతం నీరు తాగడానికి కొంచెం నీరు దొరికే అవకాశం ఉంటది కాబట్టి ఆ ఒయాసిస్ లాగా ప్రాంతం కూడినటువంటి ప్రాంతం కాబట్టి ఎనిగేదు అనే ప్రాంతాన్ని పెట్టాడు. అంత మాత్రమే కాదు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి కొండ గుహలు ఎలా ఉంటాయంటే గొర్రెలు అదే సారీ మేకలుంటాయి గదా! మేకలు గాని, గొర్రెలు గాని ఆ కొండ గుహల్లో దాక్కోవడానికి, స్టే జేయడానికి ఉన్నటువంటి అవకాశం. అప్పట్లో ఇప్పుడంటే గొర్రెలు మేపేవాళ్ళు ఎవరైనా సరే, పొద్దున వెళ్లి సాయంత్రం మళ్ళా తిరిగి గొర్రెలను తమ ఇండ్లకు పిలుచుకొచ్చుకుంటారు. కొంతమంది ఏం చేశారంటే, మేత లేనప్పుడు దూర ప్రాంతాలకెళ్తారు మేత కోసం. మేత కోసం దూర ప్రాంతాలకెళ్తారు. అలా దూర ప్రాంతాలకెళ్ళినప్పుడు వాళ్ళు తిరిగి ఇంటికొచ్చే అవకాశం ఉండదు కాబట్టి, అక్కడే ఆ గొర్రెలు గాని, ఆ మేకలు గాని ఉండడానికి కొంచెం డేరాలు గాని, లేదంటే ఏమంటారు చుట్టూ పాక గాని వేసుకుంటారు. ఎందుకంటే తోడేళ్ళు వచ్చి దొంగలొచ్చి తీసుకొని పోకోకుండా. అలా ఎన్గేదు అనే ప్రాంతం మేకలకు నివాస యోగ్యమైనటువంటి కొండ చర్యలు కలిగినటువంటి ప్రాంతం. అంటే కొంచెం గుహలా ఉంటాయి. ఎందుకు ఆ గుహలుంటాయంటే అవి ప్రకృతి వైపరీత్యంగా ఏర్పడినటువంటి గుహలు. ఆ గుహల్లో మేకలు, గొర్రెలు ఉండేవి ఎక్కువ శాతం. సో, కాబట్టి అటువంటి ఎంగేదు అన్నటువంటి ఆ ప్రాంతం మేకల కొండలు లేదా మేకల చర్యలు అనే పదాలు దానికి అర్థాలొస్తాయి. పర్యాయ పదాలొస్తాయి. సో, ఆ ప్రాంతంలో ఇప్పుడు దావీదు ఉన్నాడనమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే సేమ్ అలా ఉన్నప్పుడు ఆ కొండ గుహలో దాక్కోనున్నాడు దావీదు. లోపల దాక్కోనున్నాడు. ఇంతలో సౌలు యొక్క సైనికులు ఇంచుమించు 3000 మంది. 3000 మంది బయలుదేరారు. ఎవరిని చంపుదామంటే సౌలుని చంపుదామని. దావీదు దగ్గర 600 మందుంటే సౌలు మాత్రం 3000 మంది జనాలనేసుకొని బయలుదేరాడు. ఆహ్, దావీదుని చంపుతాను. అయితే పోతున్నప్పుడు దావీదు శంకాని వృత్తికెళ్ళడానికని జెప్పేసి ఒక గుహలోకెళ్ళాడు. అయితే తను వెళ్ళినటువంటి గుహలోనే దావీదున్నాడు. దావీదు సైన్యముంది. లోపల గుహలో ఉన్నారు. సౌలు గూడా అదే గుహలో ఎంటరయ్యాడు. అయితే ప్రజలందరూ అంటే సైనికులు ఎవరైతే 3000 మందున్నారో, వీళ్ళు 3000 మంది బయట కాపలా ఉన్నారు. ఎవరి కోసం అంటే సౌలు కోసం. ఈ సౌలు అప్పుడు శంఖాన్ని గుర్తుకెళ్ళాడు. ఎక్కడికంటే గుహలోకి. అదే గుహ లోపల ఊహించుకోండి. ఎందుకు ఇన్ని సార్లు రిపీట్ చేస్తున్నానంటే, అదే గుహ లోపల దావీదు సైన్యముంది. ఆ గుహ ఎంట్రన్స్‌లోనే అట్లా కొంచెం బయటనే సౌలుకొచ్చాడు. సౌలు శంఖాన్ని గుర్తుకున్నాడు. ప్రజలందరూ బయటున్నారు. రైట్. ఇప్పుడు దావీదు పక్కన ఉన్నటువంటి కొంతమంది సలహాదారులు గావచ్చు, దావీదుతో ఉన్నటువంటి 400 మంది ప్రజలేమంటున్నారంటే, దావీదు గారు దొరికినాడు సౌలు మనకు. మీరు అంటే సౌలుని చంపేద్దాం. సౌలుని ఏహేద్దాం. ఎందుకంటే దావీదు గుహలోనే ఉన్నాడు. మనతో పాటు గుహలో ఉన్నాడు అని అంటున్నారు. అప్పుడు దావీదు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఇక్కడ మీకో విషయం అర్థం అవ్వాలి. ఇంతకు సౌలు శంఖాన వృత్తికెళ్ళడం అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థం కాలేదా? విశ్రాంతి. విశ్రాంతి. ఓకే. ఇంకా? వాష్‌రూమ్‌కెళ్ళడం. ఆశ్రమంకెళ్తారు. యెస్. ఎగ్జాక్ట్‌లీ మా. శంఖాన వృత్తికెళ్ళడం అంటే పాయింట్ ఏంటంటే, ఆ కాలంలో వాష్‌రూమ్‌కెళ్ళడం అనమాట. సో, అప్పట్లో టాయిలెట్స్ తర్వాత ఏమంటారు ఫ్లష్ చేసేయడానికి ఇండియన్ టాయిలెట్స్, ఫారెన్ టాయిలెట్స్ ఏమి లేవు కాబట్టి, ఆ గుహలోకెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు వాష్‌రూమ్‌కెళ్ళిన తర్వాత, ఆ వాష్‌రూమ్‌కెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళా వచ్చేవారు. అయితే ఇప్పుడు సౌలు ఏదైతే తన వస్త్రాలున్నాయో, ఆ వస్త్రాన్ని పక్కన పెట్టినప్పుడు లేదా పక్కనున్నప్పుడు దావీదు వెళ్లి ఆ వస్త్రపు చెంగును కోసాడు. ఆ వస్త్రపు చెంగును కోసి తీసుకొచ్చాడు. అదే గుహలో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకోండి. ఇదే గది అనుకోండి. ఇదే రూమ్ అనుకోండి. ఆ రూమ్‌లో అక్కడ ఎంట్రన్స్‌లో సౌలు ఉన్నాడు. ఇక్కడ లోపల దావీదుతో పాటు 400 మందున్నారు. ఇప్పుడు దావీదు అంటే ఆ 400 మంది పడి సౌలుని చంపేస్తారు. ఇప్పుడు దావీదుకి ఒక అద్భుతమైన అవకాశం. కానీ దావీదు ఆ పని చేయలేదు. ఎందుకు ఆ పని చేయలేదు? ఇక్కడ ఒక అద్భుతమైన మాట అంటాడు దావీదు. ఇది నాకు చాలా నచ్చిన మాట. ఈ మాటను పట్టుకొని కొత్త నిబంధనలో ఒక చిన్న మాట మనం ధ్యానం చేసుకుందాం. సో, ఇక్కడ దావీదు ఏమంటాడో చూద్దాం. ఆ వస్త్రపు చెంగును కోసినందుకు తన చుట్టూ ఉన్నటువంటి మనుషులు వాళ్ళకి సలహా ఇస్తారు. తన చుట్టూ ఉన్నటువంటి జనులు. చూడండి ఏమంటారో 4 వచనం. దావీదు జనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా దావీదు లేచి సౌలును తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. ఇక్కడ ఒక విషయం గమనించారా? దావీదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దావీదుని ప్రోత్సహించారు. దావీదు గారు దేవుడు నీకు మాటిచ్చాడు గదా! దేవుడు నీకు తోడై ఉంటాడని. ఆ దేవుడు తోడై ఉన్నటువంటి దేవుడే నీకు సహాయం చేస్తున్నాడు. వెళ్లి మనం ఏద్దాం. అద్భుతమైన అవకాశం. ఏదో గొప్ప తరుణం. మళ్ళా రాదు. దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు అని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కొన్ని సందర్భాల్లో మనకు తప్పుడు సలహాలిచ్చే అవకాశం ఉంటది. ఇక్కడ దావీదు ఆత్మ నడిపింపుతో, దేవుని ఆత్మ నడిపింపు నడుస్తున్నాడు గాబట్టి, తన మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది గాబట్టి, దావీదు ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాడు. ఏంటంటే, తన చుట్టుపక్కల చెప్తున్న జనాల మాట వినుకోకుండా, దేవుని చిత్తానుసారంగా ఇప్పుడు నేను వెళ్లి అభిషేకం పొందినటువంటి దైవజనుడైన సౌలును చంపడం దేవుని చిత్తం కాదు. అక్కడ తన వస్త్రపు చెంగును కోసినందుకే మనస్సాక్షితతో నొచ్చుకుంటాడు. అయ్యో! ఆ వస్త్రపు చెంగును కోసినందుకు అయ్యో! నేనెందుకు చేశాను అని బాధపడతాడు. ఎవరు? సౌలు. నేనేం చెప్తున్నానంటే
గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఈ క్రైస్తవ యాత్రలో, మన ఆత్మీయ యాత్రలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది మనకు తప్పుడు సలహాలు ఇస్తారు. ఇది దేవుని చిత్తమే అన్నట్టుగానే, ఇది దేవుని చిత్తమే, ఇది దేవుని ఉద్దేశ్యమే అన్నట్లుగానే తప్పుడు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. దయచేసి మర్చిపోకండి. అటువంటి తప్పుడు సలహాలు విని మోసపోకండి. దావీదుకు కూడా అలాగే ఇచ్చారు. దావీదు గారు ఏసేద్దాం. దావీదు గారు ఏసేద్దాం. ఏసేస్తే నెక్స్ట్ నువ్వే రాజు. సో, అందుకని మొదట ఒక మాట చెప్పా. త్వరగా వచ్చే విజయానికి దావీదు ఆశపడలే. అలా చెప్తా గుర్తుపెట్టుకోండి. త్వరగా వచ్చే విజయం అనేది మనలో గర్వాన్ని రేపుతది. దేవుడు ఎప్పుడిస్తే, దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తే, దేవుడు ఎప్పుడు లేవనెత్తితే, అప్పుడు లేవటం, అప్పుడు ఆ ఆశీర్వాదాన్ని అనుభవించడం గొప్ప భాగ్యం. ఎందుకంటారేమో, దేవుడిచ్చినప్పుడు ఆ ఆశీర్వాదం స్థిరకాలం ఉంటది. కొంతమంది తొందరగా ఫేమస్ అవ్వాలని, తొందరగా 10 మందికి నేనేంటో తెలియాలని చెప్పేసి అడ్డమైన దారులు తొక్కడం, విమర్శించడం, రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. ఇది భయంకరమైన పాపం, భయంకరమైన తప్పు. గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసిన కొంతమంది కూడా ఎందుకు ఆ సేవకుల్ని విమర్శిస్తున్నావు, ఈ సేవకుల్ని విమర్శిస్తున్నావు, యూట్యూబ్‌లో గాని, సోషల్ మీడియాలో గాని, బయట గాని విమర్శించే పనే పెట్టుకుంటున్నావు. ఎందుకు అలా చేస్తున్నావు? అంటే వాళ్ళు కొన్ని మాటలు చూపిస్తారు. కొత్త నిబంధన గ్రంథంలో గద్దించుము, సరిచేయము, శిక్షించుము అని ఉంది గదా! అని అన్నాడు. సరే పౌలు తిమోతికి చెప్తాడు ఆ విషయం. తిమోతి నాయనా నీకిచ్చిన సంఘం ఏదైతే ఉందో ఆ సంఘాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీ సంఘంలో ఉన్న వ్యక్తుల విషయంలో గద్దించు, సరిచేయి, హెచ్చరించమని. అంతేగాని నీకు తెలియని పక్క వాళ్ళ సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి వాళ్ళు ఎవరో తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకండి ఈరోజు నేనున్నానా? ఐ థింక్ ఒక 6 మంత్స్, 5 మంత్స్, 4 మంత్సో ఉంటది. మీరు నన్ను చూసి ఈ ఆన్‌లైన్‌లో అంటే నేను ఈ పరిచర్యలకి బ్రదర్ నన్ను ఆహ్వానించి. ఈ 6 మంత్స్, 5 మంత్స్‌లో నేనెవరు మహా అయితే మీకు నా పేరు తెలిసుంటది. నాది ఏ ప్రాంతం తెలిసుంటది. మా పరిచర్య పేరు తెలిసుంటది. నేనెక్కడ పుట్టాను, నేనెలా మారుమనసు పొందాను, నేనెలా ఉంటాను, ఏం జేస్తాను తెలుసా? క్లియర్‌గా మీకెవరికైనా అందరికి పూసగుచ్చినట్టు తెలుసా నా గురించి? తెలుసా? తెలీదండి. తెలీదు. రైట్. అలాగే తెలియదండి. ఇక్కడ తెలీదు. నిజమే. నిజమే తెలీదు. ఈవెన్ అంతెందుకు మా సంఘంలో అంటే మన సంఘంలో ఈ కడప పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్న ప్రజలకు కూడా నేనేం జేస్తాను, సోమవారం నుంచి శనివారం వరకు ఎక్కడుంటాను, ఏం జేస్తాను, నేనేంటి, నా నా మారుమనసు ఏంటి, నా రక్షణ ఏంటి, నేను ఏ స్థితిలో వచ్చాను, నా కుటుంబ పరిస్థితులేంటి, నా నేపథ్యం ఏంటి ఏమీ తెలీదు. కానీ నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, ఏమీ తెలియని ఒక సేవకుడి గురించి, ముక్కు మొహం సేవకుని గురించి విమర్శించేటువంటి ధోరణులు ఎక్కువైపోయినాయి ఈ జనరేషన్‌లో. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన పుణ్యాన ఈ సోషల్ మీడియా పుణ్యాన ముక్కు మొహం తెలీని వాళ్ళు ఎటు పడితే అటు ఎవరో ఆయనెవరో తెలీదు, ఈయనెవరో తెలీదు. అప్పుడప్పుడు వస్తారు, తిడతారు, భయంకరంగా విమర్శిస్తారు. ఇది తప్పంటారు, అది తప్పంటారు. ఆయన ఈయన మీద తిడతాడు, ఈయన ఆయన మీద తిడతాడు. రకరకాల గొడవలయిపోయినాయి. రకరకాల గొడవలయిపోయినాయి. అది చూసినప్పుడు చానా బాధేసేది నాకు. అది చూసినప్పుడు చాలా బాధేసేది. నేనెందుకు ఈ పదం చెప్తానంటే, అదే పౌలు గనుకుంటే ఏం చేసేవాడు? మీకో మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రశ్నేస్తాను చాలా జాగ్రత్తగండి. ప్రశ్నేస్తాను సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ఈ భూమి మీద పరిచర్య చేశారు గదా! ఆ పరిచర్య చేస్తున్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులని మహాజ్ఞానం కలిగిన వాళ్ళు, ధర్మశాస్త్రమందు పాండిత్యం కలిగిన వాళ్ళు. యేసుక్రీస్తు ఎందుకు వాళ్ళని మారిస్తే వాళ్ళని మారిస్తే యూదా జాతి మారిపోతది గదా! అంటే ఎందుకంటే మెయిన్ వాళ్ళే హెడ్స్ గదా! అంటే వాళ్ళే తలకాయలు గదా! ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వీళ్ళు అప్పుడు సమాజంలో పెద్దలు వీళ్ళందరూ. వీళ్ళందరూ మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, ధర్మశాస్త్రం పట్టు కలిగిన వాళ్ళు. వీళ్ళని మారిస్తే పెద్ద తలకాయలను మారిస్తే బాగుండేది గదా! అప్పట్లో రోమా చక్రవర్తిని లేదా హేరోదును వీళ్ళని మారిస్తే సరిపోతది గదా! ఈ పిల్ల పితక పేదవాళ్ళను, చేపలు పట్టుకునే వాళ్ళను, ఈ వ్యాపారస్తులను, బెస్తవాళ్ళను, ఈ వ్యభిచార చేత పట్టబడిన స్త్రీలు, ఆ తర్వాత లాజరు, ఆకున్నటువంటి మరియా వీళ్ళను మారుమనసులోకంటే, ఈ పెద్ద తలకాయలు గనక మారుమనసు ఇచ్చారనుకో, అంటే ఇటు ఈ పెద్ద తలకాయలు గనక మారుమనసు పొందితే, వాళ్ళని చూసి పిల్లా పితకోళ్ళందరూ మారుమనసు పొందుతారు గదా! ఈ పెద్దోళ్ళని ఎందుకు దేవుడు ఎక్కువ విమర్శించాడు? ఆ పెద్దోళ్ళకు ఎక్కువ ఎందుకు దేవుడు ఇది జేశాడు? వాళ్ళ మారుమనసులోకొస్తే వీళ్ళందరూ ఇదవుతారు గదా! ఏమంటారు? అర్థం కాలేదా? వారు మాటి మాటికి దేవుని శోధిస్తా వచ్చినారు కదన్నా. దేవుడిని శోధిస్తా వచ్చినారు. రైట్. రైట్. వాళ్ళపై వాళ్ళు మారితే స్థిరంగా ఉంటది. ఒక్కసారి మారిస్తే స్థిరత రైట్. ఉండదు వాళ్ళలో. రైట్. గ్రహించలేరు దాని యొక్క రైట్. అద్భుతాన్ని. రైట్. 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 సరే నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, ఇదే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు మారనప్పుడు శిష్యులు శిష్యులు పులియని పిండిని గురించి బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ఉపమానం చెప్తాడు. ఈ పరిసయ్యులతో, శాస్త్రులతో జాగ్రత్త. పులిసిన పిండి, పిండి మంచిదైనప్పుడు ఆ ముద్దలో కొంచెం పులిసిన పిండి చేరితే చాలు మొత్తం పిండంతా చెడిపోతది అని యేసుక్రీస్తు ఉపమానం చెప్తాడు. అప్పుడు యేసుక్రీస్తు 12 మంది శిష్యులు బయలుదేరుతూ ఉంటారు. అప్పుడు శిష్యులు ఏమనుకుంటారంటే 12 మంది అరే! మన దగ్గర రొట్టెలు లేవు గదా! అందుకని యేసుక్రీస్తు పులిసిన పిండి గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటారు. అది యేసుక్రీస్తు అంతరంగంలో గ్రహించి శిష్యులను గద్దిస్తాడు. శిష్యులారా నేను మాట్లాడుతున్నది
పిండి గురించి, రొట్టెల గురించి, వీటి గురించి గాదు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులైనటువంటి వీళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులైన వాళ్ళు పులిసిన పిండి లాంటి వాళ్ళు. మీరు మంచి ముద్ద అంటే మంచి పిండి. అయితే మీలో గనక ఈ వ్యక్తులు వస్తే గనక మీరు గూడా పులిసిపోతారు. కాబట్టి వాళ్ళతో జాగ్రత్త. వారి జోలికి మీరెళ్ళొద్దండి అనే పదాలు వాడతాడు. ఎవరు? యేసుక్రీస్తు వాడతారు. అంటే వాళ్ళ జోలికి మీరెళ్ళొద్దండి. మీరు సర్వలోకానికెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని జెప్పి యేసుక్రీస్తు 12 మంది శిష్యులను సర్వలోకానికి పంపించే ప్రయత్నం చేశాడే తప్ప, అక్కడే కూర్చొని శాస్త్రులతో, పరిసయ్యులతో, సద్దుకయ్యులతో కూర్చొని గొడవ పడి, ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు ఉన్నాడు. యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు ఉన్నాడు. పాత నిబంధనలో చెప్పిన మెస్సయ్య ఈ యేసుక్రీస్తు అని కూర్చొని, వాళ్ళతో కూర్చొని డిబేట్‌లు పెట్టుకొని, వాళ్ళతో కూర్చొని గొడవ పడలేదు. ఎవరు? 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులు అనేక ప్రాంతాలకు వెళ్లి సేవ చేస్తూ, పరిచర్య చేస్తూ వాళ్ళ మెయిన్ గోల్ ఏందంటే సర్వలోకానికెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడమే ఈ 12 మంది శిష్యులకు అప్పగించిన బాధ్యత. ఆ బాధ్యతను మర్చిపోయి వాళ్ళక్కడే ఉంటూ మొత్తం మీట్‌లో పెట్టుకో బ్రో. మీట్‌లో పెట్టుకో. ఒక్క నిమిషం. రైట్. సర్వలోకానికెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం ఆ 12 మంది శిష్యుల బాధ్యత. అంతేగాని అక్కడ కూర్చొని ఆ పరిసయ్యులను, శాస్త్రులను, సద్దుకయ్యులను తిట్టుకుంటా కూర్చునే పని గాదు వాళ్ళది. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, పాత నిబంధన గ్రంథంలో సౌలు తప్పు చేస్తున్నాడని దావీదుకు తెలుసు. సౌలు దురాత్మతో నింపబడ్డాడని దావీదుకు తెలుసు. సౌలు దురాత్మతో నింపబడి రాజ్యాన్ని చక్కగా పరిపాలించుకోకుండా తన స్వార్థాన్ని చూసుకుంటాడని తన చుట్టుపక్కల ఉన్న ప్రజలకు తెలుసు. తన సొంత కొడుకైనటువంటి యోనాతానుకు తెలుసు. దావీదుకు తెలుసు. అయినప్పటికిని దావీదు మళ్ళా చెప్తున్నా. అయినప్పటికిని దావీదు సౌలుని చంపలేదు. అవకాశం దొరికింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలు చెప్పారు, "దావీదు వేసేద్దాం సౌలును. ఏం సౌలు ఏమన్నా మంచోడా? దురాత్మతో నింపబడ్డాడు. అన్యాయంగా నిన్ను తరుముతున్నాడు. ఏసేద్దాం." అనుకుంటే దావీదు చంపేయొచ్చు. నిజం చెప్పాను గదా! అనుకుంటే దావీదు చంపేయొచ్చు. కానీ చంపలేదు. ఆ వస్త్రపు చెంగు కోసినందుకు ఏమని బాధపడతాడు చూడండి. ఆహ్, తర్వాత సౌలు 5వ వచనం. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక, యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పెను. ఎంత అద్భుతమైన మాట చూసారా? దావీదు అంటున్నాడు, అయ్యా ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు. ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు. ఇతన్ని నేను చంపను. తన మనస్సాక్షి నొచ్చబడుతుంది. ఇతన్ని నేను చంపను. యెహోవా చేత అభిషేకం నొందినవాడు. అతడు దురాత్మతో నింపబడి అడ్డమైన దారి తొక్కిండొచ్చు. కానీ నేను చంపను. ఆలోచిస్తున్నాడు దావీదు. అమ్మో! నేను చేయను. అమ్మో! నేను ముట్టుకోను. అమ్మో! నేను చేయను ఈ పని. నేను ఈ పదం ఎందుకు చెప్తానంటే, కొత్త నిబంధన గ్రంథంలో ఈరోజు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా సరే మిత్రమా, ఒకవేళ మీలో ఎవరైనా వాక్యం వింటున్న విశ్వాసులు ఉన్నట్లయితే, ప్రాముఖ్యంగా కొత్తగా మారుమనసు పొందినటువంటి విశ్వాసులు ఎవరైనా ఉన్నట్లయితే, యూట్యూబుల్లో, సోషల్ మీడియాలో విమర్శనాత్మకమైనటువంటి సేవకుల గురించి నిందించే వాక్యాలు, సేవకుల తప్పులు ఎతికేటువంటి బోధలు, వీడియోలు ఏవైతే ఉంటాయో దయచేసి వాటిని చూడొద్దండి. ఎందుకని అంటారేమో. ఎందుకంటే మీరు ఆత్మీయంగా వాటి ద్వారా బలపడలేరు. మీరు చూడాల్సింది సేవకులను, మనుషులను కాదు. అంతెందుకు ఈ వాక్యాన్ని వింటున్న నన్ను చూస్తున్నారు గదా! మీరు గురిగా పెట్టుకోవాల్సింది నన్ను కాదు. మళ్ళా చెప్తున్నా. ఆ సంజీవ్ అన్న అనేటువంటి నన్ను నా పరిచర్యను, నా సేవను నన్ను కాదు గురిగా పెట్టుకోవాల్సింది. ఈ వాక్యాన్ని. నిన్ను పిలిచిన దేవుడిని, నిన్ను నడిపించిన దేవుడిని, ప్రభువైన యేసుక్రీస్తుని మీరు గురిగా పెట్టుకోవాలి. అంతేగాని యూట్యూబ్‌లో చూసి ఆ సేవకులకు, ఈ సేవకులకు అభిమానులై, హీరోలై ఒక డినామినేషను కొట్టుకునే ప్రయత్నం, తిట్టుకునే ప్రయత్నం, బూతులు మాట్లాడుకునే ప్రయత్నం, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇప్పుడున్న జనరేషన్‌లో సోషల్ మీడియా తరపున, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో కింద కామెంట్స్ ద్వారా తిట్టుకోవడం, రకరకాల బూతులు మాట్లాడడం. అది చూసినప్పుడు చాలా బాధేస్తది. ఒకవేళ పౌలు ఉంటే గనుక ఏం చేసేవాడు? ఊహించండి. నేను చంపను. అతడు అభిషేకం పొందినవాడు గనుక నేను అతని జోలికెళ్ళను. మరి ఎళ్ళకపోతే ఎట్లా? అప్పుడు మీరనొచ్చు, "అన్నా సరే నువ్వన్నట్టు బానే ఉందన్నా. మరి తప్పుడు బోధలు, తప్పుడు వాక్యాలు బోధిస్తున్నటువంటి కొంతమంది సేవకులున్నారు గదా! కొంతమంది వ్యక్తులున్నారు గదా!" అని మీరడగొచ్చు. యెస్. ఎగ్జాక్ట్‌లీ ఉన్నారు. కొంతమంది తప్పుడు బోధలు బోధించి, కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు బోధలు బోధిస్తూ, కొంతమంది తప్పుడు సిద్ధాంతాలు ప్రకటిస్తూ, సంఘాన్ని భ్రష్టు వైపు నడిపిస్తున్నటువంటి వ్యక్తులున్నారు. అటువంటి వ్యక్తులకు దేవుడు కొంతమంది సేవకులు పరిచర్యకు ఎన్నుకుంటాడు. మళ్ళా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. బిల్లీ గ్రాహం గారు ఒక మాట అంటారు. బిల్లీ గ్రాహం గారు కొత్తగా సేవకొచ్చినప్పుడు, "ప్రభువా! నేను ఒక సంఘానికి కాపరిగా ఉండమంటావా? సువార్థికుడిగా వెళ్ళమంటావా? లేదా ఇంట్లోనే లేదా ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ పరిచర్య చేయమంటావా? నా పట్ల నీ పిలుపేంటి? నా పట్ల నీ ఉద్దేశ్యం ఏంటి?" అన్నప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక సువార్థికుడిగా, ఒక ఎవాంజలిస్ట్‌గా బిల్లీ గ్రాహం గారిని పిలిచాడు. అలాగే ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని మారుమనసు రక్షణలోకొచ్చిన ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక్కొక్కరికి ఒక ప్రణాళిక ఉంటది. ఏ వ్యక్తి అయితే దేవుడు ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు, బాహాటంగా క్రైస్తవులను విమర్శిస్తున్నప్పుడు, ఆ విమర్శను ఎదుర్కొనేందుకు తగిన జ్ఞానంతో, ఓర్పుతో, సహనముతో, వాక్యం తెలిసి, ఓపికతో, సహనంతో చెప్పేటువంటి సేవకులు కొంతమందుంటారు.
అటువంటి వ్యక్తులు ఆ వ్యక్తి మాట్లాడుతున్న బూతులు, తప్పులు వక్రీకరించే మాటలు, బైబిల్‌ని వక్రీకరిస్తున్నప్పుడు, ఆ వక్రీకరిస్తున్న వాక్యాలను కరెక్ట్‌గా మరొక వ్యక్తి చెప్తుంటాడు. అయితే ఈరోజు ఏం జరుగుతుందంటే, ఆ వ్యక్తి తప్పు చేస్తున్నాడు అని జెప్పేసి ఎవరు పడితే వాళ్ళు ఫేమస్ అవ్వడానికి, గొప్ప అవ్వడానికి ఆ సేవకులు ఫోటోలు పెట్టుకొని విమర్శించడం, తిట్టడం అనేది కరెక్ట్ కాదు. అది దేవుడు ఎవరికైతే బాధ్యత అప్పగించాడో, మళ్ళా చెప్తున్నా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పిలుపిస్తాడు. ఆ పిలుపు ఎవరైతే తగిన వాళ్ళో, వాళ్ళు మాత్రమే ఆ పరిచర్య చేయడం ఉత్తమం. వాళ్ళు మాత్రమే విమర్శించడం, వాళ్ళు మాత్రమే చెప్పడం, "అయ్యా! ఇది తప్పయ్యా" అని పెద్దలుగా తమ బాధ్యత తీసుకోవడం. ఎవరైతే తప్పుడు మార్గం గుండా సంఘాన్ని బయట సమాజాన్ని నడిపిస్తున్నాడో, ఆ సేవకునికి ఫోను చేసో, మాట్లాడో, "ఇది తప్పయ్యా! అలా చేయకూడదు" అని చెప్పి కొంతమంది సేవకులు దానికి తగిన వాళ్ళు గనుక వారు మాత్రం మాట్లాడతారు. ఈరోజు ఏం జరుగుతుందంటే ఎక్కువ శాతం మంది పేరు సంపాదించాలని చెప్పేసి వయసులో పోలు పొందు లేకోకుండా మనకు దేవుడు ఆ వరం ఇచ్చాడా లేదా అని తెలుసుకోకుండా మాట్లాడడం, విమర్శించడం, ఒక అభిషేకం పొందినటువంటి దైవజనుడిని దూషించడం, తిట్టడం, అతని కుటుంబాన్ని, అతని జీవితాన్ని బయటికి రావడం, లాగడం తప్పు. ఇంకో బాధాకర విషయం ఏం చెప్పనా? పేర్లు బట్టి కూడా విమర్శిస్తున్నవారు, పేర్లు బట్టి తిడుతున్నవారు గూడా అది ఎంతో బాధాకరమైన విషయం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు పదే పదే చెప్తున్నా అంటే సౌలు దుర్మార్గుడే, సౌలు పాపిష్ఠుడే, సౌలు దురాత్మతో నింపబడాడే. కానీ దావీదు చూడండి ఎంత గొప్ప మనస్సాక్షి అండి. వస్త్రపు చెంగు కోసినందుకు ఎంత బాధపడుతున్నాడో. నేను చేయను ఆ పని. నేను చేయను. మరి ఎట్టా సౌలు ఎట్ట చచ్చిపోతాడు? మరి సౌలు ఎట్ట చెబుతాడు? ఇప్పుడు సౌలు ఒక దావీదు ఒక అద్భుతమైన మాట అంటాడు. 13 వచనం చదువుదాం. 12 వచనం చదువుదాం. ఇప్పుడు దావీదు ఒక మాట అంటాడు అద్భుతమైన మాట. 11 వచనం చదువుదాం. ఇప్పుడు దావీదుతో అంటున్నాడు. మళ్ళా చెప్తున్నాను ఇక్కడ చిన్న సందర్భం జరిగింది. ఏంటి? అలా దావీదు ఆ వస్త్రపు చెంగును కోసుకొని లోపల దాక్కొనున్నారు. ఇంతలో శంఖాను పూర్తిగా అయిపోయిన తర్వాత ఇంక బట్టలన్నీ యేసుకున్నాడు. బయటికెళ్ళిపోయాడు సౌలు. ఎళ్ళిపోయాడు. ఇంక ఎతుకుతున్నాడు. అలా ముందు పోతుంటే ఎనకాల దావీదున్నాడు. ఇప్పుడు గుహలోంచి దావీదు బయటికొచ్చాడు. దావీదు బయటకొచ్చి ఏమంటున్నాడో చూద్దాం. 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 జనులు గూడా అనుకుంటున్నారు ఏమని? చూద్దాం ఏడవచనం చూడండి. ఈ మాటలు చెప్పి దావీదు తన తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపాను. తర్వాత సౌలు లేచి గుహలో నుండి బయటికి వెళ్లి మార్గమున పోయెను. ఇక్కడ ఒక పదాన్ని గమనించాడా? ఇక్కడ ఒక పదాన్ని గమనించారా? ఏడో వచనంలో ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను. దావీదు దగ్గరున్నారు గదా జనాలు. వాళ్ళు కోపంతో ఉన్నారు. దావీదు వేసేద్దాం. సౌలుని చంపేద్దాం. మీరు పక్కకి జరగండి. మేమేసేద్దాం. అని పాకులాడుతుంటే దావీదు ఆపాడు. "వద్దయ్యా! వెళ్ళొద్దండయ్యా!" మళ్ళా చెప్తున్నాను. ఒక నిజమైన ఆత్మీయుడి లక్షణం ఇది. నా సంఘంలో పిల్లలకి చెప్తా ఉంటాను నేను. నా సంఘంలో విశ్వాసులు చెప్తా ఉంటా. అమ్మా! ఎవరైనా సేవకుల గురించి మీకు తప్పుడు సువార్త లేదా తప్పుడు బోధ మీకనిపించినా, ఆ సేవకుడు మంచోడు గాదు, చెడ్డోడనో లేదంటే ఇంకోటి బోధలు రకరకాలు మీకు ఇనపడినా, లేదా తోటి విశ్వాసి గురించి ఏదైనా మీకు చెడ్డగా వినపడ్డా, తప్పు చేస్తున్నాడని అనిపించినా, దయచేసి ఆ బ్యాడ్ న్యూస్‌ను ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేసి 10 మందికి చెప్పి 10 మందిని విమర్శించే ప్రయత్నం చేయకండి. అది మన పని గాదు. అది మన పని గాదు. ఒకవేళ అతనికి ఏదైనా మీరు రహస్యంగా చెప్పి సరిచేయాలని ప్రయత్నం చేస్తే సరిచేయండి. మీకున్నటువంటి సంబంధాన్ని బట్టి. సంబంధాన్ని బట్టి. ఇప్పుడు బ్రదర్ రాజేష్ గారు నాకు బాగా పరిచయం ఉందనుకోండి. రాజేష్ గారి పరిచయం నేను ఫోన్ చేసి మాట్లాడి చెప్పుకొని మాట్లాడుకోవచ్చు. బ్రదర్ ఇది బ్రదర్, అది బ్రదర్. అంతేగాని అదే రాజేష్ బ్రదర్ గురించి పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లోకొచ్చి లేదంటే అందరి జనుల ఎదుట బాహాటంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ చెప్పాలనుకుంటే దేవుడు దానికి తగిన పరిచారకులు కొంతమందిని నియమించుంటాడు. ఆ కృపావరం ఇచ్చినటువంటి ఆ పిలుపుకి తగిన వారు కొంతమందుంటారు. ఖండించేవారు. దేవుడు అటువంటి వ్యక్తిని లేవనెత్తాడు. అంతేగాని ఈరోజు చిన్న, పెద్దవారు అందరూ మొదలుకొని ప్రతి వాళ్ళకి అదే పని అయిపోయింది విమర్శించుకొని. ఎందుకంటే వ్యూస్ కూడా చూస్తున్నప్పుడు యూట్యూబ్‌లో సర్వసాధారణంగా విమర్శనాత్మకమైన బోధల గురించి ఎక్కువ వినపడతాయి. దావీదు చేసిన మంచి పనేంటో తెలుసా? వెళ్ళొద్దన్నయ్య, వద్దయ్యా ఆపాడు. పోవద్దన్నయ్య. ఏం పౌలు? ఎందుకు? ఎందుకంటే వద్దు. అతడు అభిషేకం పొందినవాడు. తప్పు చేసిండొచ్చు. వద్దు. మరి అతడు ఎట్ట చనిపోతాడు? నువ్వెట్ట రాజయితావు? నువ్వు వదులు మేము చంపుతాం. నువ్వు చేయొద్దులే. నువ్వు చేయొద్దు. నువ్వు పక్కనుండు. మేము ఏసేత్తాం. అన్నప్పుడు దావీదు తన పిల్లలు ఎవరైతే తనని వెంబడిస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాడు. వద్దయ్యా, పోవద్దయ్యా. నేను కూడా నా సంఘంలో చెప్తాంట. ఎందుకమ్మా ఆ సేవకుడిని అభిషేకం పొందినటువంటి దైవజనుడు అనుకుందాం ఎక్కడో తెలంగాణ ప్రాంతంలో సేవకుడు పరిచర్య చేస్తున్నాడు. కోస్తా ప్రాంతంలో ఒక దైవజనుడు పరిచర్య చేస్తున్నాడు. ఆ పరిచారకుడి గురించి మీకు వినపడింది. వినపడతానే విమర్శిస్తారు, నోరు జారుతారు. ఇప్పుడు ఆ సేవకుడి గురించి మీకేం తెలుసు? అంతెందుకు సంజీవ్ తేజాని గురించి నా గురించి మీకేం తెలుసు? తెలీదు గదా! నా చుట్టుపక్కల ఉన్న సంఘ విశ్వాసులకే కొంచెం కొంచెం తెలుసు. సగం సగం వరకు. ఒకవేళ నన్ను చూస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం, శుక్రవారం వస్తూ ఉంటారు. మా ఇంటి దగ్గర ఉన్నవారు కొంతమందుంటారు. బహుశా వాళ్ళకైతే మీకంటే కొంచెం ఎక్కువ తెలిసుండొచ్చు. అయితే ఇప్పుడు నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, తెలియనటువంటి సేవకుల గురించి విమర్శించి, ఆ పాపంలో పాలు భాగస్తుడడం ఇది వాక్యానుసారమేనా? అని ఆలోచిస్తా. మరి కొంతమంది విమర్శిస్తారు గదా! యెస్. కొంతమంది దానికి తగిన వారున్నారు. వారు చూసుకుంటారు ఆ పని. అంతేగాని అందరం అదే పనిగా కూర్చొని పొద్దొచ్చం ఆ విమర్శనాత్మకమైన వీడియోలు చూసుకుంటా ఉండడం కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి ప్రాముఖ్యమైన డెఫినిషన్ మళ్ళీ చెప్తున్నా. ఆహ్, నేను బాగా పుస్తకాలు చదివేటువంటి ఒక దైవజనుడు పుస్తకం ఏంటంటే, చార్లెస్ జీ ఫిన్నey అనే ఒక దైవజనుడు. చార్లెస్ జీ ఫిన్నey అనే దైవజనుడు ఒక దైవజనుడున్నాడు. ఆయన మారుమనసు పొందినప్పుడు కొన్ని
కొన్ని సూత్రాలు అంటే ఏమంటారు కొన్ని కమాండ్స్ తను రాసుకున్నాడు. నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని. అలా రాసుకున్నప్పుడు అందులో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని రాసుకుంటాడాయన. ఆయనేంటంటే కొత్తలో మారుమనసు పొందినప్పుడు వాక్యానికి విరుద్ధమైన బోధలు గాని, లేదంటే తనలో ఉన్న ఈ లైన్ నాకు బాగా నచ్చేది. తనలో ఉన్న మంటను చల్లార్చేటువంటి విమర్శాత్మకమైన బోధలు నేను వినను అని రాసుకున్నాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. బోధలు రకరకాలుంటాయి. విమర్శించే బోధ, జ్ఞానాన్ని గురించినటువంటి బోధ, డిబేట్‌కి సంబంధించింది. ఈ వాక్యం అలా ఉందా? ఇలా ఉందా? అని. కానీ గుర్తుపెట్టుకోండి. ఒక కొత్తగా మారుమనసు పొందిన వ్యక్తి ఏ వాక్యం వినాలి? మీకు అర్థం చెప్తా. మీకు పెళ్లయింది. సంవత్సరం అయింది. 1 ½ ఇయర్ అయింది. 1 ½ ఇయర్ అయితేనే మీరు ప్రెగ్నెన్సీ వచ్చింది. చక్కగా ఒక పిల్లోడు పుట్టాడు. ఇప్పుడు ఆ పుట్టిన పిల్లోడికి ఏ భోజనం పెడతారు? మటన్ 108, 65, చికెన్ 65, మటను, బిర్యానీ, పలావ్ పెడతారా? పుట్టిన పిల్లోడికి. ఏం పెడతారు? ఎవరు చెప్తారా? ఏం పెడతారు? పుట్టిన పిల్లోడికి ఏం పెడతారు? పాలిస్తారన్న. అమ్మా? పా పాలిస్తారన్న. పాలిస్తారు. తేనె రైట్. నాకు రైట్. పాలిస్తారు. చిన్న చిన్న పదార్థాలు, ద్రవ పదార్థాలు అది గూడా. నేనేం చెప్పే ప్రయత్నం చేశానంటే, ఈరోజు ఏం జరుగుతుందంటే సోషల్ మీడియా వచ్చిన నిన్న మారుమనసు పొందుతాడు. నిన్న బాప్తిస్మం పొందుకుంటాడు. ఇంగంతే. యూట్యూబ్ ఓపెన్ చేస్తాడు. ఏంటేంటో వాక్యాలు విని సరైన ధోరణిలో లేక ఎంతోమంది భ్రష్టు పట్టిపోతున్నారు. ప్రేమలో ఎదగలేక. ఎందుకంటే ఆ టైంలో నువ్వు ఏది పడితే అది తినకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఒక 23 ఇయర్స్ వచ్చిన తర్వాత ఒక పిల్లవాడు పెద్దయి పెరిగిన తర్వాత వాడు తినే ఫుడ్ వాడి బాడీ అబ్జర్వ్ చేసుకుంటది. ఒకవేళ ఏదైనా ఒకవేళ మనం తినకూడనిది ఏదైనా తిన్నా మోషన్స్ ద్వారా కావచ్చు, వామిటింగ్స్ ద్వారా కావచ్చు వెళ్ళే అవకాశం ఉంటది. అదే చిన్న పిల్లగా ఉన్నప్పుడే, చిన్న బేబీగా ఉన్నప్పుడే వాడికి ఏదైనా తినకూడని పెట్టినా గూడా ప్రాణానికి అపాయం. ప్రాణం పోయే అవకాశం ఉంటది. ఆ బేబీ చనిపోయే అవకాశం ఉంటది. అలాగే క్రైస్తవులుగా మారుమనసు పొందిన కొత్తలో ఎవరైనా సరే మిత్రమా, ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా మీలో కొత్తలో మారుమనసు పొందిన వాళ్ళుంటే, అలాగే మీ కుటుంబంలో గావచ్చు, మీ సంఘంలో గావచ్చు, కొత్తగా ఎవరైనా మారుమనసు పొందిన వాళ్ళుంటే, వారు యూట్యూబ్‌లో ఏ వాక్యం పడితే ఆ వాక్యాలు వింటూ, విమర్శాత్మకమైన దూషించే బోధలు విన్నట్లయితే, దయచేసి వాళ్ళకి చెప్పండి ప్రేమతో. "అయ్యా! అలా వినొద్దు. వాక్యం చదువు. ఈ సేవకుని వాక్యాలు విను. ఇవేవి వినొద్దు. లేదా పలానా దైవజనుడి వాక్యాలు వినొద్దు. దయచేసి తప్పుడు మార్గం వెళ్ళొద్దు." ఒక స్థాయి వస్తది. కొన్ని రోజులు ఆగు. ఎప్పుడు వినాలి? కొన్ని రోజులు ఆగు. నువ్వు ఒక వాక్యం పట్ల పరిపక్వత, జ్ఞానం వచ్చినప్పుడు, వాక్యం బాగా తెలిసిన తర్వాత విన్నా అప్పుడు ఉపయోగం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మొదట్లో నువ్వు అలాంటి బోధలు విన్నావనుకో, చెడిపోయి పడిపోయే అవకాశం ఉంటది. జాగ్రత్త. ఇక్కడ నాకు బాగా నచ్చిందేంటంటే దావీదు దగ్గర "వద్దయ్యా, పోవద్దన్నయ్య." ఎందుకంటే అతను అభిషేకం పొందినవాడు. వెళ్ళొద్దండి. చూడండి అద్భుతమైన మాట. వాళ్ళు ఆపుతున్నాడు. "వద్దు, వద్దు వెళ్ళొద్దని." ఈరోజు సేవకులుగా మా ధర్మం ఏంటంటే, నా ధర్మం అలాగే ఈ వాక్యం వింటున్న వాళ్ళకి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఒకవేళ మీరు గూడా నా ఆత్మీయమైన పిల్లలుగా నేను భావిస్తూ, వాక్యాన్ని అందించే ఉపదేశకునిగా నేను భావిస్తూ, దయచేసి ఈ వాక్యాన్ని వినడంలో అలాంటి ధోరణిలో మీ మనసును పాడు చేసుకోకండి. ఎందుకంటే మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు నేను చూపిస్తా. ఎలాంటి వాక్యం వినాలా? ఒకవేళ పౌలు అయితే సంఘాలకు ఎలాంటి వాక్యం చెప్తాడు? ఒకవేళ పౌలు అయితే గనక సంఘంలో ఉన్న విశ్వాసులను వాళ్ళ గుండెల్లో దేనితో నింపుతాడు? ఎలాంటి మాటలతో నింపుతాడు? అది నేను చూపిస్తాను. ఇప్పుడు దావీదు అలా మాట్లాడుతూ ఆపాడు. ఆపిన తర్వాత సౌలు బయటికొచ్చాడు. సౌలు బయటికొచ్చిన తర్వాత ఇంక దావీదు బయటికొచ్చాడు. అప్పుడు చూద్దాం ఏం జరిగిందో. అప్పుడు దావీదు లేచి గుహలో నుంచి సౌలు ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోయిన తర్వాత చూడండి. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్ళిన ఏలినవాడైన రాజా అని సౌలు వెనక నుండి కేక వేయగా వెనక నుండి సారీ. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్ళిన ఏలినవాడైన రాజా అని సౌలు వెనక నుండి కేక వేయగా సౌలు వెనక చూచెను. దావీదు నేలను సాష్టాంగపడి నమస్కారం చేసి అబ్బా! ఎంత ప్రేమ కలిగినోడండి. ఇక్కడ గమనించారా? సౌలు శంఖానికి గుర్తయిపోతాను గుహలో నుంచి బయటికెళ్ళిపోయాడు. ఎళ్ళిపోతానే ఇప్పుడు దావీదొచ్చాడు. దావీదు ఆ గుహలోనే ఉన్నాడు గదా! ఉండి పిలుస్తున్నాడు. "ఏలినవాడవైన రాజా" అని సౌలు రాజా అని పిలిచాడు. పిలిచి సాష్టాంగ పడుతున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న, దావీదు సౌలు ఎనకలున్నాడా? సౌలు ముందరున్నాడా? ఎనక అది పక్క ఉన్నాడన్న. ఎనక పక్కనున్నాడు. అంటే సౌలు ముందెళ్ళిపోయాడు. ఎనకాల దావీదున్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించారా? సౌలు తప్పు చేస్తున్నాడని దావీదుకి తెలుసు. చుట్టుపక్కలోళ్ళకి తెలుసు. సౌలు తప్పు చేస్తున్నాడని దావీదుకి తెలుసు. చుట్టుపక్కలోళ్ళకి తెలుసు. అయినప్పటికిని సాష్టాంగపడి సౌలు రాజా ఏలినవాడా నా ఏలినవాడా ఈ మాట చదువుతున్నప్పుడు నాకెందుకో తెలీదు గానీ దావీదు ఎంత ప్రేమ కలిగినోడండి. అరే! నీ ప్రాణాన్ని చంపాలని వస్తున్న వ్యక్తిని ఎంత గౌరవిస్తున్నావు, ఎంత మర్యాదిస్తున్నావు. ఏలినవాడా నిజం చెప్తున్నా ట్రూ క్రిస్టియన్ నోట్ దిస్ పాయింట్. ట్రూ క్రిస్టియన్ నిజమైన క్రైస్తవుడు సంఘంలో ఎవరైనా పిల్లలు తప్పు చేస్తే, సేవకులు ఏదైనా ఒకవేళ చెడు వార్త వినపడితే గుండె పగిలేలా ఏడుస్తాడు. తను తగ్గించుకొని మా సంఘంలో ఈ లోపం జరుగుతుందయ్యా. పలానా అక్క, పలానా చెల్లి, పలానా తమ్ముడు, పలానా అన్న ఈ పాపం గుండా బానిస గుండా వెళ్తున్నారయ్యా. వాళ్ళు చెడిపోతున్నారయ్యా. వారిని బాగు చేయ్యా అని ఏడ్చి రోదించే క్రైస్తవులు కావాలి.
ఈ జనరేషన్‌లో ఏమైందంటే, ఒక సంఘంలో ఏదైనా తప్పు జరిగితే ఎవరైనా ఒక విశ్వాసి ఒక అమ్మాయి ఇలా పాపం చేస్తున్నారు. ఒక అమ్మాయి గాని, ఒక అబ్బాయి గాని ఏదైనా జరుగుతుందంటే వాట్సాపుల్లో మెసేజ్‌లు ఎళ్ళిపోతాయి అందరికి. ఈ అమ్మాయి ఎట్టంట తెలుసా? ఈ అక్క ఇట్టంట తెలుసా? అన్న ఇట్టంట తెలుసా? అని సంఘంలోనే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది న్యూసు. సేవకుడి కంటే ముందు ఎక్కువ న్యూస్ స్ప్రెడ్ అయిపోతది. నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడో తెలుసా? భారంతో ప్రార్థన చేస్తాడు. దావీదు చూడండి. ఈ మాట నాకెందుకో బల్లె పట్టుకుంది. ఎందుకంటే దావీదు సౌలు తప్పు చేస్తున్నాడు. సౌలు దురాత్మతో నింపబడ్డాడు. అయినా కూడా నువ్వు సాష్టాంగపడి నా ఏలినవాడా రాజా ఎంత ప్రేమ అండి దావీదుకు. ఈ మాట చదువుతుంటే ఎంత అద్భుతం అనిపించిందో. ఇలాంటి ప్రేమ నాకుంటే ఎంత బావుండనిపిస్తది. ఎందుకంటే ఎవరి గురించైనా చెడు వార్త మనం విన్నప్పుడు వాడు చేశాడా? తప్పు. వాడు చేశాడా? ఉండు 10 మందికి చెప్దాం అని 10 మందికి చెప్పే టైపే గాని నిజంగా భారంతో ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారండి సంఘాల్లో? ఆలోచన చేయండి. సో, దావీదు అద్భుతమైన మాట. తర్వాత చూడండి ఏమంటాడో. ఆ మాటకు ప్రతిస్పందన సౌలుతో ఇట్లనెను. దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాట నువ్వెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగుండ గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కళ్ళారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పితిని. నా తండ్రి ఇదిగో చూడుము. నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రం రాదనియు నాలో తప్పిదం ఎంత మాత్రం లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపము చేయని వాడినై ఉండగా నీవు నా ప్రాణము తీవ్రనని నన్ను తరుముచున్నావు. చూసారా? అయ్యా సౌలు గారు నిన్ను నేను చంపాలని నా ఉద్దేశ్యం లేదయ్యా. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నా మీద కక్ష కడుతున్నారు. చెడ్డ మాటలు చెప్తున్నారు. అనుకోండి సౌలు రాజు గదా! చుట్టుపక్కల చెప్తున్నారు. ఏమని రాజుగారు సమూయేలు అభిషేకించాడంట దావీదును. దావీదు భవిష్యత్తులో రాజు అవుతాడంట. ఆ దావీదనోడు మంచోడు కాదు రాజుగారు. మంచి తెలివైనోడు. వాడు జిత్తులు మారిన నక్క లాంటి వాడు. వాడు వీలైతే మీ సింహాసనాన్ని తీసుకుంటాడు రాజుగారు. చుట్టుపక్కల ఉన్నోళ్ళు చెప్తారు గదా! ఒకటంటే 10 చెప్తారు. ఇంక చుట్టుపక్కల ఉన్న 10 రకాలు చెప్తారు దాన్ని. ఇంగ మిరియాల పొడి, ధనియాల పొడి, కారం పొడి జల్లి ఏదైనా ఒక చెడ్డ వార్త వచ్చిందనుకో అది అక్కడి నుంచి, ఇక్కడి నుంచి, ఇక్కడికి అని చెప్పి రాకి మన దగ్గరకొచ్చేసరికి అది ఎంత దాని కొంచెం ఉంటే దాన్ని పెద్దది జేసి, ఇది జేసి, అది జేసి చెప్తారు. ఎందుకంటే మనిషి నైజం అది. రకరకాలుగా దాన్ని వర్ణించేసి తప్పుగా బోధించని చెప్తారు. సో, మొత్తానికైతే సౌలు గుండెలు ఎందుకు అలా మీకు పెట్టారు? చుట్టుపక్కల ఉన్నోళ్ళు మీరు నా గురించి చెడ్డగా చెప్తున్నారు. సౌలు గారు నా మాట వినండి. నేను మిమ్మల్ని చంపాలనుకోవట్లేదు. కావాలంటే చూడండి మీ వస్త్రపు చెంగును కోసాను. ఈ వస్త్రపు చెంగు కోసినందుకే నేను బాధపడుతున్నాను. నేను మీ ప్రాణాన్ని ఎంత మాత్రం తినను. నన్ను వదిలిపెట్టేయండి. మీరు నన్ను చూడండి. మిమ్మల్ని నేను ఎప్పుడు కీడు చేయను. నేనెప్పుడు మీ కుటుంబానికి కీడు చేయను రాజుగారు అని దావీదు అడుగుతున్నాడు సౌలు గారిని. అప్పుడు తర్వాత ఏం జరిగింది చూడండి. మరి దావీదు చంపకపోతే మరి సౌలు పరిస్థితి ఏందా? అలాగే తప్పుడు బోధలు ఖండించే వాళ్ళు కొంతమందుంటారు. అందరి పని గాదది. అలాగే ఈ తప్పుడు బోధల గురించి విమర్శాత్మకమైన బోధలు చూసే పని అందరి పని గాదది. కొత్తగా మారుమనసు పొందిన మనం ఏ ఆహారం తినాలి? ఆ ఆహారం తినాలి. ఏది పడితే అది తినకూడదు. ఇప్పుడు చూడండి దావీదేమంటాడో 12 వచనం. ఇప్పుడు చూడండి 12 వచనం. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా న్యాయ విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. ఇప్పుడు 13 వచనం చాలా ఇంపార్టెంట్. ఇదే మన మెయిన్ థీమ్. ఇదే మన మెయిన్ ఫౌండేషన్. పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇది ప్రాముఖ్యమైన పాయింట్. దావీదు అంటున్నాడు. ఈ మాట దావీదు అంటున్నాడు. పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపును. అంటే అర్థం తెలుసా? అంటే పూర్వీకులు సామ్యం చెప్పినట్టు. సామ్యం అంటే ఏమైనా ఐడియా ఉందా? సామ్యం అంటే ఏమైనా ఐడియా ఉందా? అమ్మ? సామెత అమ్మ? అన్న యెస్. సామెత కరెక్ట్. కరెక్ట్ అమ్మా. లక్ష్మి గారు కరెక్ట్‌గా చెప్పారు. పూర్వీకులు సామెత చెప్పినట్టు అంటే ఏంటంటే, ఒక సామెత ఇప్పుడంటారు గదా! సామెత ఉంది. తెలుగులో ఒక సామెత ఉంది. ఇంగ్లీష్ ఒక సామెత ఉంది అంటారు గదా! అట్లా పూర్వీకులు ఒక సామెత చెప్పినట్టు దావీదు అంటున్నాడు. అయ్యా! దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. అంటే దాని మీనింగ్ ఏంటి? దుష్టులు ఎవరైతే ఉంటారో, ఆ దుష్టులే మరో దుష్టత్వాన్ని చంపుతారు. ఎవరైతే దుష్టులుంటారో, ఆ దుష్టులే ఆ దుష్టత్వాన్ని తీస్తారు. కాబట్టి నేను నిన్ను చంపను. అంటే దావీదు ఏమంటాడంటే, నేను దుష్టత్వంతో నింపబడిన వాడిని కాదు. కాబట్టి నిన్ను చంపే ఆ అర్హత నాకు లేదు. నువ్వు అభిషేకం పొందినవాడు పైగా. ఒకవేళ ఎవరైనా రాజ్యంలో తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే హక్కు నాకుంది గానీ, కానీ అభిషేకం పొందిన దైవజనుడవైన నిన్ను అనే హక్కు నాకు లేదు. కాబట్టి దుష్టుల చేత దోషించినప్పుడు. సో, ఎందుకు ఈ చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, నేను అదే చెప్తున్నా మరలా మరలా. ఎవరు పని పడితే ఆ పని కాదు సుమా. మన పని ఏంటంటే, దేవుడు మనకు అప్పగించిన బాధ్యత మన విశ్వాస యాత్రలో నమ్మకంగా, భారంతో, ప్రేమతో ఆ మంటను రగిలించుకుంటూ అనేక మంది విశ్వాసులకు మాదిరికరంగా జీవించే ప్రయత్నం చేయాలి తప్ప విమర్శనాత్మకమైన బోధలో పడి కూలిపోకూడదు. కాబట్టి ఎవరైతే విమర్శించే వాళ్ళుంటారో ప్రాముఖ్యంగా ఎవరైనా తప్పు చేస్తుంటే, ఆ తప్పు చేసిన సేవకుడిని మరొక సేవకుడు ఎవరైతే ఉంటారో, ఆ భారం కలిగిన సేవకుడు చెప్పుకుంటాడు. అంతేగాని అందరూ పని అది కాదు. ఇప్పుడు పౌలు దగ్గరకొద్దాం. ఒకవేళ పౌలు ఉంటే ఏం చేసేవాడు? దుష్టుల చేత దౌష్ట్యము దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును. ఉంది కదా! ఇప్పుడు ఒకవేళ నీతిమంతుడైతే, మరి నీతిమంతుల చేత ఏం పుట్టును? సో, ఇప్పుడు మీకు 2 సంఘాలు చెప్తా. 15 నిమిషాలుంది. 10 నిమిషాల్లో ముగించేస్తాను. పౌలు అనేక సంఘాలు కట్టాడు. ఆ సంఘాలు కడుతున్నప్పుడు పౌలును బాగా దుఃఖపెట్టిన సంఘం.
పౌలును బాగా వేదనలో విరికించిన సంఘం. ఏకంగా పౌలుని ఈ మాటంటారు. "పౌలు నువ్వేం పెద్ద తోపేం గాదు. నువ్వు పెద్ద ఇదే అనుకుంటున్నావేమో. మేమెవరో తెలుసా? నువ్వు నీ నీ ద్వారా మేమేం రక్షణలోకి రాలా. మాకు పలానా పేతురంటే మాకిష్టం. పలాని అపోల్లంటే మాకిష్టం. మేము ఆయన ద్వారా రక్షణలోకొచ్చాం. నువ్వేందో నిన్న గాక మొన్నొచ్చినావు రక్షణలోకి. పేతురు, పౌలు ఈ 12 మంది శిష్యులందరూ గొప్పవాళ్ళు. యేసుతో పాటు తిరిగిన వాళ్ళు. అసలు నువ్వెవడివి?" అన్నట్లుగా మాట్లాడారు ఒక సంఘం. ఇంకొక సంఘం పౌలును బాగా గౌరవించింది. పౌలును ప్రేమతో చూసుకునింది. అయితే ఈ బాగా బాధ పెట్టిన సంఘం ఏదైతే ఉందో పౌలును, ఆ బాధ పెట్టిన సంఘం చిన్న పిల్లా పెద్దక సంఘం గాదు. ఆ సంఘం ఏంటో తెలుసా? పౌలును బాగా బాధ పెట్టిన సంఘం. ఇప్పుడు అనేక సంఘాలుంటాయండి. ఇప్పుడు మన పిల్లలుంటారు. అక్క మీరు గాదక్క. మీరు సైలెంట్‌గా ఉండండి. ఆహ్, యెస్. సో, మన పిల్లలుంటారు. ముగ్గురు, నలుగురు పిల్లలుంటారు. ఆ ముగ్గురు, నలుగురు పిల్లల్లో కొంతమందుంటారు. పెద్ద కొడుకు గాని, చిన్న కొడుకు గాని, మధ్య కొడుకు గాని వాడసలు వినడు. ఎప్పుడు తన తండ్రికి, తల్లికి తలనొప్పిగా ఉంటారు. బాధను, దుఃఖాన్ని ఎక్కువ తెచ్చిపెడతా అంటారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అలా పౌలుకు ఎక్కువ దుఃఖాన్ని తెచ్చిపెట్టిన సంఘం ఏంటి? పౌలుకు ఎక్కువ దుఃఖాన్ని తెచ్చిపెట్టిన సంఘం ఏంటి? తెలుసా? ఏమైనా ఐడియా ఉందా? ఎవరైనా చెప్తారా? హిందూ సంఘమన్నా? ఏదమ్మా? ఏదమ్మా? ఆ! వినిపిస్తుందమ్మా. కొరింథీ సంఘమన్నా? యెస్. కొరింథీ సంఘం. యెస్ కరెక్టే. కొరింథీ సంఘం అనేది పౌలుని ఎక్కువ దుఃఖపెట్టింది. ఒకవేళ కొరింథీ సంఘం ఏమన్నా చిన్నదా అంటే కాదు. కొరింథీ సంఘంలో గొప్ప కృపావరాలున్నాయి. మీకో మాట చూపిస్తా చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు నేను ఈ 2, 3 వచనాలు చూపించేసి ముగిచ్చేస్తాను. ఒకవేళ మీరు గూడా సంఘంలో ఉంటే మీరు ఎలాంటి వాక్యం వినాలి? మీరు ఎలాంటి చేత కట్టబడాలి? మీరు మీ దగ్గర నుంచి ఒకవేళ పౌలు ఉంటే, ఒకవేళ మీ సంఘ కాపరి పౌలు అనుకోండి. పౌలు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటాడు? మీరు ఎలా ఉండాలని కోరుకుంటాడో తెలుసా? ఇప్పుడు నేను కొరింథీ సంఘాన్ని చూపిస్తా చూడండి. కొరింథీ సంఘం ఎలాంటి వాళ్ళంటే పౌలునే సేవకుడినే విమర్శిస్తున్నారు. సేవకుడినే తిడుతున్నారు. సేవకుడైన అభిషేకంతో నింపబడిన దైవజనుడు తన ప్రాణాన్ని అడ్డేసి సువార్త ప్రకటించిన దైవజనుడిని తిడుతున్నారు. కానీ కొరింథీయులేమన్నా చిన్న పిల్ల పెతుకోళ్ళా? అంటే కాదు. వాళ్ళు ఎలాంటోళ్ళు తెలుసా? గొప్ప వాక్చాతుర్యం కలిగిన వారు. ధర్మశాస్త్రము, వాక్యము బాగా వేరుపారిన వారు. చూపిస్తా చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎందుకు ఈ పదాన్ని చెప్తున్నానంటే, మనలో కూడా కొంతమంది వాక్యం తెలుసు. కొంతమంది బాగా చదువుతుంటారు. కొంతమంది తెలిసుంటది. అయినప్పటికిని సేవకుల్ని విమర్శించే పనిగా అదే పనిగా పెట్టుకుంటారు. అది కరెక్ట్ కాదనేది చెప్పడం నా ఉద్దేశ్యం. అది కొంతమంది మాత్రం సేవకులు, అధికారులు, కొంతమంది పెద్దవాళ్ళు, వయసులో పెద్దోళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. అది అందరి పని గాదు. కాబట్టి ఇప్పుడు కొరింథీ సంఘంతో పౌలు ఒక మాట అంటాడు చూడండి. 5వ వచనం చూడండి. కొరింథీ సంఘంలో ఏం జరిగిందో, వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్తాడు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు కామన్ వాళ్ళు చూడండి. చూడండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం 4వ వచనం. క్రీస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి చూడండి. క్రీస్తునందు మీకు అనుగ్రహింపబడిన సారీ. క్రీస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. 5వ వచనం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా చూడండి ఏమంటున్నాడో. అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి గనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురు చూచున్నారు. చూసారా ఏమంటున్నాడు? అయ్యా కొరింథీ సంఘమా, మీరెలాంటి వాళ్ళంటే సమస్త జ్ఞానములోను, ఉపదేశములోను, కృపావరాల్లోను మంచి జ్ఞానం ఉంది మీకు. మంచి కృపావరాలున్నాయి. మీకు ఏ లోపము లేదు. అద్భుతంగున్నారు మీరు. ఎవరు? కొరింథీ సంఘం. అద్భుతమైన జ్ఞానం ఉంది. అద్భుతమైన వరాలున్నాయి. అయితే ఇలాంటి కొరింథీ సంఘం సాక్షాత్తు పౌలునే తిడుతున్నారు. కానీ ఇలాంటి కొరింథీ సంఘంలోనే అక్రమ సంబంధాలు, భాషల గురించి గొడవలు, సిద్ధాంతాన్ని గురించిన గొడవలు, మాంసం, జంతువుల దగ్గర విగ్రహాల దగ్గర పెట్టినటువంటి మాంసం తినచ్చా, తినకూడదన్న గొడవలు, సిద్ధాంతంను గురించినటువంటి గొడవలు, పెళ్లి చేసుకోవచ్చా, చేసుకోకూడదన్న గొడవలు. ఒకటి గాదు, 2 గాదు అక్రమ సంబంధం. ఇదే సంఘంలో ఉద్యోగం లేక చల్లారిపోయి, చతికిల పడిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంతో కొట్టుకు చస్తున్నారు. నేను వాళ్ళ ఫ్యాన్ అంటే, నేను అపోల్లో వాడనంటే, నేను కేఫా వాడనంటే, నేను పౌలు వాడనంటే, నేను యేసు వాడనంటే అని ఇక్కడే విభేదాలు సంఘంలోనే ఏమంటారు ఒక గ్రూపిజం, ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ అంటారు చూసారా? అలా ఈ కొరింథీ సంఘంలో లేని దుర్బోధలు, లేని చంచలం, లేని ఇది అంత భయంకరంగా పాడైపోతుంది కొరింథీ సంఘం. దీని ద్వారా పౌలు చాలా బాధపడ్డాడు. చాలా దుఃఖపడిపోయాడు. ఎందుకు ఈ పదం చెప్తున్నా అంటే, ఇలా ఉండాలని పౌలు ఉద్దేశ్యం కాదు. విమర్శించాలని, నువ్వు కేపా వాడివి, నువ్వు పౌలు వాడువు, నువ్వు అలాంటోడువు, నువ్వు ఇలాంటోడువు. ఇలా విమర్శాత్మకమైనటువంటి ధోరణిలో సంఘం కట్టబడాలనేది పౌలు ఉద్దేశ్యం కాదు. మళ్ళా చెప్తున్నాను. ఇలాంటి ఉద్దేశాలతో నువ్వు ఎన్ని వరాలుండొచ్చు, ఎంత వాక్యం తెలిసి ఉండొచ్చు, నువ్వు ఎలాంటి వాడైనా కావచ్చు. కానీ విమర్శాత్మకమైన ధోరణిలో నువ్వు ఉంటే గనక
చంచలత్వంతో, సంఘములో ఆ విమర్శాత్మకమైన ధోరణులతో ఆ ఉజ్జీవమైన వాతావరణం, ఆ ప్రేమ వాతావరణం లేకపోతే, ఇలాంటి వాతావరణ సంఘం ఉంటే గనక, ఆ సంఘం ఆత్మానుసారమైన సంఘం గాదు. అది శరీరానుమైన సంఘం. ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు 2వ అధ్యాయంలో చదివించే టైం లేదు కాబట్టి ముగిచ్చేస్తున్నాను. చెప్పుకుంటూ వెళ్ళిపోతాను కథలాగా. మీరెవరైనా బైబిల్ చదివుంటే చదవండి తర్వాత. పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3 రకాల మనుషుల గురించి రాస్తాడు. సంఘాల్లో 3 రకాల వ్యక్తులుంటారని. మీరెవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు ధ్యానం చేయండి. అద్భుతంగా ఉంటది. దీని గురించి చార్లెస్ స్పర్జన్ అనే ఒక అద్భుతమైన దైవజనుడు చాలా బాగా వివరించారు తన పుస్తకాల్లో. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3 రకాల వ్యక్తులుంటారు. 3 రకాల వ్యక్తులు. ఏంటంటే, 1 ప్రకృతి సంబంధమైన వ్యక్తి. 2 ఆత్మానుసారమైన వ్యక్తి. 3 శరీరానుసారమైన వ్యక్తి. ఈ 3 రకాల వ్యక్తులుంటారు. జనరల్ పర్సన్, కార్నల్ పర్సన్, తర్వాత స్పిరిచ్యువల్ పర్సన్. అంటే ప్రకృతి సంబంధమైన వ్యక్తి అంటే అతను మారుమనసు పొందిన్నాడు. రెండోది ఆత్మ సంబంధమైన వ్యక్తి అంటే అతను మారుమనసు పొందింటాడు. మూడోది శరీరానుసారమైన మనిషి అంటే అతను మారుమనసు పొందింటాడు. అయితే ఆత్మానుసారం కాకుండా శరీరానుసారంగా నడుస్తుంటాడు. ఇలా 3 రకాల క్రైస్తవులుంటారు. ఈ వాక్యాన్ని వింటున్న మీలో కూడా 3 రకాల మనుషులుంటారు. నేను కూడా ఈ 3 రకాల్లో ఏదో ఒక జాతికి చెందినోడిని అయ్యుంటా. 1 ప్రకృతి సంబంధ, ఆత్మ సంబంధ, శరీర సంబంధ. అంటే ఇప్పుడు ప్రకృతి సంబంధి అయితే కాదు మాక్సిమం. ఎందుకంటే మీరందరూ మారుమనసు పొందింటారు. దేర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. కాబట్టి ఇంత పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చి మీరు చక్కగా అంటున్నారంటే మీరందరిలో ఎంతో కొంత దేవుని పట్ల ప్రేమ కలిగి వాక్యం వినాలని వచ్చారు. కాబట్టి ప్రకృతి సంబంధం అంటే ఈ మారుమనసు పొందని వాళ్ళు. అసలు మారుమనసు అంటే తెలీదు. దేవుడు అంటే అసహించుకుంటారు, తిడతారు, బూతులు మాడతారు. కాబట్టి మీరు అలాంటోళ్ళు కాదు. సో మిగిలిన ఈ 2 జాతుల్లోనే ఏదో ఒక జాతికి చెందిన వాళ్ళు. ఏంటంటే శరీరానుసారుల, ఆత్మానుసారుల. దీన్నే దైవజనుడు స్పిరిచ్యువల్ పర్సన్, కార్నల్ పర్సన్ అంటారు. అంటే ఆత్మానుసారం అంటే ఆత్మానుసారంగా నడవడం. శరీరానుసారులు అంటే ఆత్మీయులే, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళే. కానీ శరీరానుసారంగా నడుస్తారు. ఎగ్జాక్ట్‌గా సౌలులాగా. ఇలా 3 రకాలుంటారు. ఎందుకు పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ విషయాన్ని మెన్షన్ చేశాడంటే, ఈ కొరింథీ సంఘంలో శరీరానుసారులు ఎక్కువైపోయారు. అందుకనే విభేదాలు. ఇదే కొరింథీ సంఘంతో అంటాడు ఏమంటాడో తెలుసా? నేను మిమ్మల్ని అద్భుతంగా పోషించాలనుకుంటున్నా. ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నా. మీకు చెప్పలేకపోతున్నా. విభేదాలు, గొడవలు, భాషల గురించిన గొడవలు, ప్రేమను గురించి, వరాల గురించిన గొడవలు, ఫలాల గురించిన గొడవలు, ఒకటా రెండా సిద్ధాంతాల గురించి గొడవలు. ఎన్ని గొడవలో. ఇప్పుడు ఇంకొక సంఘం చూద్దామండి. ఆ సంఘానికి పౌలు ఇది చివరికి ఈ మాట నాకు బాగా నచ్చింది. చివరికి ఈ మాట. ఇంకొక సంఘం ఉంటది. ఆ సంఘం ఏంటి? ఎఫెసు సంఘం. ఈ ఎఫెసు సంఘం మీకు విషయం తెలుసా? ఈ పౌలు కట్టినటువంటి లేదా ఈ కొత్త నిబంధన గ్రంథంలో సంఘాలు ఏవైతే ఉన్నాయో, కొరింథీ సంఘం, గలతీ సంఘం, ఎఫెసు సంఘం, ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఈ సంఘాలన్నిట్లో గల పెద్ద సంఘం ఏదో తెలుసా? పెద్ద సంఘం. తెలీదా? రైట్. నేనే చెప్తాను. ఈ పెద్ద సంఘం ఏదంటే ఎఫెసు అనే సంఘం. ఎఫెసు అనే సంఘం పెద్ద సంఘం. ఒకవేళ మీరు ప్రకటన గ్రంథం చదివితే ఆ 7 సంఘాల్లో మొట్టమొదటి సంఘం ఏందో తెలుసా? ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి ఉంటది. 7 సంఘాలు. ఆ 7 సంఘాల్లో మొట్టమొదటి సంఘం. స్మిర్న. కాదమ్మా. మొట్టమొదటి సంఘం. ఎఫెసీ సంఘం. యెస్. ఎఫెసు సంఘం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటది. ఎఫెసు సంఘం గురించి రాయబడ్డది. అంటే 7 సంఘాల గురించి చెప్పేటప్పుడు మొట్టమొదట పెద్ద సంఘమైన ఎఫెసు గురించే రాయడం మొదలుపెట్టాడు. ఓ ఎఫెసు సంఘమా, ఇదిగో మొదట్లో నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఏమైంది నీ ప్రేమ? అని ఆ ఎఫెసు సంఘం గురించి. ఈ ఎఫెసు సంఘంలో పౌలు ఎలాంటి ఆత్మీయులను కోరుకుంటాడో తెలుసా? ఒకవేళ పౌలు గనుకుంటే, ఓ ఎఫెసీయులారా, అలాగే ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఎలాంటి వాక్యాలు వినాలా? మీరు ఎలా బలపడాలా? మీ దగ్గర నుంచి నేను ఏం కోరుకుంటానో తెలుసా? పౌలు అయితే ఏం కోరుకుంటాడో తెలుసా? చూడండి. ఇప్పుడు చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మీరు కూడా ఒంటరిగా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఈ ప్రార్థన చేయండి. ప్రభువా, నాలో ఇది కావాలి, నాకిది కావాలి. అద్భుతమైన ప్రార్థన, అద్భుతమైనటువంటి కోరిక పౌలు కోరుకుంటాడు. చూడండి ఏమంటాడో చూద్దాం. 14 వచనం. మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. చూడండి ఏమంటాడు? అద్భుతమైన మాట. ఈ హేతువు చేత పైన అనేక సందర్భాలు రాశాడు. ముగిచేస్తున్నా. అద్భుతమైన మాట. పైన అనేక సందర్భాలు రాసి, అయ్యా ఈ హేతువు చేత భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఎవరైతే మారుమనసు పొందారో, తండ్రి చేత పిలువబడినటువంటి ప్రతి కుటుంబం ఆయన తండ్రి కదా. మనందరికీ తండ్రి. మీరు మనం ఆయా ప్రాంతాల వారమై ఉండొచ్చు, ఆయా భాషలు మాట్లాడమై ఉండొచ్చు. కానీ ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిలో, ప్రతి వ్యక్తి హృదయంలో పౌలునైన నేను ఆయన సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ఏడుస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. ఏమని తెలుసా? పలాని కుటుంబం, పలాని వ్యక్తి, పలాని తల్లి, పలాని విశ్వాసి, మా సంఘంలో ఉన్న పిల్లలు, వాళ్ళ గుండెలు ఎలా ఉండాలంటే అని ప్రార్థన చేస్తున్నారు. చూడండి అద్భుతమైన మాట. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. 15 వచ్చిన చూడండి. అద్భుతమైన మాట. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి
ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లు తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగాను ఈ లైన్ చాలా ఇంపార్టెంటు. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగాను ప్రేమ యందు వేరుపారి, స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. అబ్బా! ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పండి, పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసము? సంఘం కోసం. ఏ సంఘం అది? ఎఫెసు సంఘం. సంఘమా మీరేం కావాలని నేను కోరుకుంటాను తెలుసా? మీరు ఎలా ఎదగాలని నేను కోరుకుంటాను తెలుసా? ఎలా పర ఎలా ప ఎలా పౌలు గారు? జ్ఞానానికి మించిన, మళ్ళా చెప్తున్నా, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ మీ గుండెల్లో దాని పొడవెంతో, దాని లోతెంతో, ఆ ప్రేమ, ఆ సిలువలో చేసిన త్యాగం అది తెలుసుకోవాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. ఒక నిజమైన కాపరి తన సంఘాన్ని, తన నిజమైన కాపరి, నిజమైన ఉపదేశకుడు తన బోధలో, తన వాక్యంలో దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమను గురించి అల్టిమేట్ పునాదై ఉండాలి. కేంద్రమై ఉండాలి. అంతేగాని వేరే ఏదైనా ఉన్నా, ఒకవేళ తనను పొగుడుకున్నా, తన సిద్ధాంతాన్ని, తన పరిచర్యను లేదా ఇంకొకటి పొగుడుకున్నా అది దేవుని చిత్తానుసారమైన బోధ కాదు. మళ్ళీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అలాగే వాక్యాన్ని వింటున్న ఎవరైనా సరే, మీరేదైనా వాక్యం వింటున్నప్పుడు, ఆ వాక్యం మీ గుండెల్లో దేవుని ప్రేమను, దేవుని చరిత్రను, మరింత దేవుని యొక్క గొప్ప ఘనమైన కార్యాలు చూస్తున్నప్పుడు, మీ ఊహల్లో ఇమాజిన్ చేసుకుంటున్నప్పుడు, ఎంత గొప్పవాడా దేవుడు! అరే! ఇంత మేలు చేశాడా? ఇంత యోగ్యత లేని, అర్హత లేని వారి ప్రార్థన దేవుడు విన్నాడా? మనం ఇంతకాలం ధ్యానం చేసుకున్నాం. దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదు ప్రార్థన విన్నాడా? ఎంత ప్రేమ కలిగిన వాడు దావీదు! ఎంత ప్రేమ కలిగిన వాడు దేవుడు! అనే విధంగా నేను చెప్పే ప్రయత్నం అనే విధంగా దేవుని ప్రేమ గురించి మాట్లాడే బోధలుండాలి. ఈ వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు మీ గుండెల్లో దేవుని గురించినటువంటి ప్రేమ మరింత తెలుసుకునే విధంగా ఉండాలి. దాని పొడవెంతో, దాని లోతెంతో, దాని వెడల్పెంతో ఆ క్రీస్తు ప్రేమలో వేరుపారాలి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రీచర్, అద్భుతమైన దైవజనుడు. ఆ దైవజనుడు క్రీస్తు సిలువను, క్రీస్తు ప్రేమను అద్భుతంగా వివరిస్తాడు. సో మెనీ టైమ్స్ నా వ్యక్తిగత ప్రార్థనలో నేను చాలా సార్లు ఏడ్చిన రోజులుండాయి. ప్రభువా నా కట్టి కృప ప్రభువా. నిజం చెప్తున్నా, నా కట్టి కృప అయ్యా. ఆ దైవజనుడు అద్భుతంగా ఆయన రీసెంట్‌గానే చాలా అనారోగ్యం గూడా వెళ్తుండు. అంటే ఆయన మన దేశం కాదు. జర్మనీ ప్రాంతంలో గొప్ప సేవ చేస్తున్నటువంటి జర్మనీ ప్రాంతంలో పుట్టారు ఆ దైవజనులు. అద్భుతమైన దైవజనుడు. అనేక ప్రాంతాల ఇంచుమించు 43 దేశాల్లో ఆయన సంఘాలు కట్టారు. అద్భుతమైన దైవజనుడు. ఆయన పుస్తకాలు నేను చదువుతూ ఉంటాను. అద్భుతమైన దైవజనుడు. క్రీస్తు ప్రేమను అద్భుతంగా బోధిస్తాడు. అద్భుతంగా ఆయన ప్రేమను చూపిస్తాడు. ఆయన వాక్యం చెప్తుంటే అంటే కొంతమంది వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ప్రేమ మన కళ్ళ ఎదుట ప్రత్యక్షపరచబడాలి. అంతేగాని జ్ఞానం కంటే మించింది ఆయన ప్రేమ. ఈరోజు ఆయన ప్రేమను వెతకడం మానేసి సిద్ధాంతాల వైపో, విమర్శించుకోవడం వైతో వాడిట్లా, వీడిట్లా, అదిట్లా, ఇదిట్లా అని టైప్‌కెళ్ళిపోయారు. లైక్ కొరింథీ సంఘంలాగా. ఎఫెసు సంఘం చూడండి. క్రీస్తు ప్రేమలో లోతుగా వేరుపాడాలని మీకోసం కన్నీటితో ప్రార్థన చేస్తున్నా. తండ్రి ఎదుట ప్రార్థన చేస్తున్నా. అలాగే ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు మీకు కూడా నేను సలహా ఇస్తున్నా. ఒక సేవకుడిగా లేదా మీ ఉపదేశకుడిగా, మీ తోటి ఆత్మీయ సహోదరిగా మీ వద్దకు నేను కోరుకుంటున్నదేంటంటే క్రీస్తు ప్రేమలో లోతేంటో, పొడవేంటో, ఆయన ఎత్తేంటో తెలుసుకోనండి. ప్రభువుని అడగండి. ప్రభువా నాకు కావాల్సిందేంటో తెలుసా? జ్ఞానం కంటే గొప్పది నీ ప్రేమ. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో అన్నిటికి మించిందేంటో తెలుసా? ప్రేమ. పౌలు ఒక మాట అంటాడు. "నువ్వెందుకు పౌలు ఇంత కష్టపడి సేవ చేస్తున్నావు? ఎందుకు ఇంత ప్రయాసపడి సేవ చేస్తున్నావు" అంటే, "క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది." ఇప్పుడు కమ్ టు ద డేవిడ్. ఇప్పుడు దావీదు దగ్గర రండి. దావీదు ఎందుకు సౌలుని క్షమించాడు? దావీదు ఎందుకు స సౌలు దా దావి సౌలు దావీదు ఎందుకు సౌలుని వదిలిపెట్టాడు? ఎందుకంటే దావీదు ప్రేమ కలిగినోడు కాబట్టి. దావీదు సాష్టాంగపడి ఎందుకు సాష్టాంగపడాలా? ఏసేస్తే అయిపోతది గదా! పోనీ దావీదు చంపకపోయినా వేసేయండ్రా మీరంటే వాళ్ళెళ్లి ఏసేస్తారు. ఎవరు? తన చుట్టూ ఉన్న జనులు పోయి సౌలుని చంపేస్తారు. కానీ దావీదు ఏం చేసాడు తెలుసా? అడ్డుకున్నాడు. "వద్దు వెళ్ళొద్దండయ్య. వద్దుదయ్య. తప్పయ్య వద్దయ్య." ఎంత అద్భుతమండి. అందుకని దావీదును నా హృదయానుసారుడన్నాడు. సో, మై ఫ్రెండ్స్ నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, ఏ బోధలు పడితే ఆ బోధలు విని జీవితాలను, ఆత్మీయతను పాడు చేసుకోకండి. నీ గుండెల్లో క్రీస్తు ప్రేమ ఎంతుందో పరీక్షించుకోండి. లియోనార్డ్ రావెన్‌హిల్ అనే ఒక దైవజనుడు ఉండేవారు. ఆయన చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో రెండో ప్రపంచ యుద్ధంలో తను చిన్న వయసోడు. అప్పుడు 15, 16 ఏళ్ల వయసుంటది. ఆ 15, 16 ఏళ్ల వయసులో వీధి వీధి తిరుగుతూ సువార్త ప్రకటించిన దైవజనుడు. అద్భుతంగా క్రీస్తు ప్రేమను ప్రకటించిన దైవజనుడు. అప్పుడు బిల్లీ గ్రహాం గారు అనేక ప్రాంతాల్లో, దేశాల్లో వాడబడుతున్నప్పుడు ఈయన ఇంగ్లాండు, అమెరికా లాంటి ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవజనుడు. ఆయన పెద్దగా చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఆయన పుస్తకాలు చాలా బాగుంటాయి. లియోనార్డ్ రావెన్‌హిల్ అనే దైవజనుడు. ఆయన క్రీస్తు ప్రేమను ఎంత బాగా ప్రత్యేకపరుస్తారంటే, ఈరోజు ఆ క్రీస్తు ప్రేమను చూడలేకపోతున్నాం మనం. ఆ ప్రేమ చూస్తే ఏదైనా చేస్తామండి. అన్నిటికి విరుడేందంటే ప్రేమే. ప్రేమ. దేవుని పట్ల ప్రేమ. శరీరాశ, నేత్రాశ, జీవటం అనేవి తండ్రి నుంచి పుట్టినవి కాదు.
అవి మనలో దేవుని చిత్తాన్ని నిర్వర్తించవు. కానీ ప్రేమ ఒకటే సమస్తాన్ని నిర్వర్తిస్తాయి. ఒకవేళ మీకెవరైనా డౌట్ ఉంటే అందుకనే పౌలు ఆ ప్రేమ గురించే రాస్తాడు. ఎక్కడ రాస్తాడో తెలుసా? ప్రేమ గొప్పది, ప్రేమ గొప్పది, ప్రేమ గొప్పది, ప్రేమ గొప్పది, ప్రేమ గొప్పదని ఏ సంఘంతో చెప్తాడో గుర్తుందా? ఏ సంఘంతో చెప్తాడు? ప్రేమ గొప్పది, ప్రేమ గొప్పది. అక్క మీరు కాదక్క. ప్రేమ గొప్పది, ప్రేమ గొప్పదని ఏ సంఘంతో చెప్తాడో గుర్తుందా? కొరింథీ సంఘం. యెస్. కొరింథీ ఎగ్జాక్ట్‌లీ. ఎందుకు కొరింథీ సంగతి చెప్పాల్సొచ్చింది? ఎందుకంటే కొరింథీలోనే కదా! ఈ విమర్శలు, ఈ గొడవలు, ఈ రంపులు ఇదంతా ఉండేది. సో, మై ఫ్రెండ్స్ ప్రేమ గొప్పది. బైబిల్ చదువుతున్నప్పుడు ప్రభువుని ఒక్కటే అడగండి. ప్రభువా! నేను చదువుతున్నప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్లు నీ బైబిల్ మీద పడాలి. అలా ధ్యానం చేయండి. ఆయన ప్రేమ మురగాలి. చివరిగా ఈ మాటకి ముగిచ్చేస్తా. ఇద్దరు స్నేహితులు ఒకే సంవత్సరం మారుమనసు పొందారు. ఇద్దరు స్నేహితులు ఒకే సంవత్సరం మారుమనసు పొందారు. ఇద్దరు ఒకే టైంలో బాప్తిసం తీసుకున్నారు. ఒకే దైవజనుడి దగ్గర మారుమనసు పొందారు. ఒకే దైవజనుడి దగ్గర బాప్తిసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత బాప్తిసం అయిపోయింది. అయిపోయిన తర్వాత చక్కగా ఇద్దరు కలిసి మందిరానికెళ్ళేవారు. చక్కగా ప్రభువుని ఆరాధన చేసేవాళ్ళు. పరిచారకులుగా చిన్న చిన్నగా సంఘంలో సాపలెత్తడం, బాత్రూమ్ క్లీన్ చేయడం, చెప్పులు లైన్‌లో పెట్టడం, ఎప్పుడన్నా సంఘంలో కార్యక్రమాలు జరిగినప్పుడు చక్కగా అందరిని కూర్చోబెట్టడం, చాలా తగ్గింపుతో, దీనత్వంతో ఇద్దరు స్నేహితులు చక్కగా పరిచయం చేసేవాళ్ళు. అలా సంవత్సరం గడిచింది. 1.5 సంవత్సరం గడిచింది. ఓ రోజు ఓ స్నేహితుడు తన ఇద్దరు కలిసి అలా బయటికెళ్తున్నారు. ఎళ్తున్నప్పుడు తన స్నేహితుడు పక్కనున్న స్నేహితుడు "కాసేపు నా బైబిల్ పట్టుకోవా" అని బైబిల్ ఇచ్చాడు. ఇలా ఆ పక్కనున్న స్నేహితుడు బైబిల్ పట్టుకున్నాడు. అలా బైబిల్ పట్టుకున్నప్పుడు ఇద్దరు ఒకేసారి ఒకే షాప్‌లో బైబిల్ కొన్నారు. ఇద్దరు ఒకే రేట్ పెట్టి స్నేహితులు గదా! ఇద్దరు ఒకే షాప్‌లో స్నేహితులు బైబిల్ కొన్నారు కాబట్టి 2 ఇయర్స్ బ్యాక్ అంటే ఎప్పుడైతే వాళ్ళు మారుమనసు పొందారో అప్పుడు కొత్త బైబిల్ అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. ఆ బైబిల్ పట్టుకున్నప్పుడు ఈ స్నేహితుడు పక్కన ఉన్నటువంటి స్నేహితుడు బైబిల్ ఇచ్చాడు అతనికి. ఇస్తే పట్టుకున్నాడు. పట్టుకున్నానే తన బైబిల్ కంటే ఈ బైబిల్ కొంచెం బరువెక్కువుంది. బరువెక్కువుంది. అప్పుడు చూసాడు మనోడు ఏమన్నా పెట్టాడా బైబిల్‌లో? ఏమన్నా పుస్తకాల పేపర్‌లో ఏమన్నా పెట్టాడేమో అని చూసాడు ఇట్లా. చూస్తే ఏమి లేవు. తన బైబిల్ ఎట్టుందో ఆ బైబిల్ అట్టే ఉంది. తన పేపర్‌లు ఎట్లుండాయో ఈ పేపర్‌లు అట్టే ఉన్నాయి. కానీ ఎందుకో తెలీదు ఇది కొంచెం బరువెక్కేది. సేమ్ 2 బైబిల్స్ ఒకటే. 2 బైబిల్స్ ఒకటే. 2 ఒకే కంపెనీ 2 ఒకటే. కానీ ఒక బైబిల్ ఎందుకో బరువెక్కేది. అప్పుడు పిలిచి అడిగాడు స్నేహితుడిని. అడిగాడు. "అరే! ఏంట్రా మనిద్దరం ఒకేసారి కదా బైబిల్ కొన్నాం. మనిద్దరం ఒకేసారి కదా మారుమనసు పొందాం. ఒకేసారి బైబిల్ కొన్నాం. నువ్వేంటి నీ బైబిల్ ఏంటి కొంచెం బరువుగా ఉంది. ఏమన్నా పెట్టావా అని చూసాను. ఏమి లేదు. ఎందుకు కొంచెం బరువుగా ఉంది ఇది బైబిలు" అడిగాడు. అడిగితే "నిజం చెప్పమంటావా?" అన్నాడు. "చెప్పు" అన్నాడు. అప్పుడు చెప్పాడు. ఏంటంటే చూపిచ్చాడు బైబిల్ అక్కడక్కడ. అక్కడక్కడ చూపిచ్చాడు. అక్కడక్కడ చూపిస్తే ఈ ఇప్పుడు మనకు పుస్తకం మీద నీళ్లు పడితే, పుస్తకం మీద నీళ్లు పడితే ఇలా చారలు చారలు ఉంటది చూసారా? అంటే ఉబ్బిపోతది చూసారా? ఉబ్బిపోయి ఎండిపోయినట్టు ఉంటది చూసారా? అలా చూపిచ్చాడు. చూపిచ్చి "ఈ చారలేంటో తెలుసా?" అన్నాడు. ఏంటన్నాడు. "నేను ఒంటరిగా బైబిల్ చదువుతున్నప్పుడు, ఆయన ప్రేమను ధ్యానం చేస్తున్నప్పుడు, నా కళ్ళల్లో కన్నీళ్లు నా బుగ్గల మీద కారుతూ నా బైబిల్ మీద పడాయి. అలా నేను బైబిల్ చదివే ప్రతిసారి ఆయన ప్రేమ, ఇర్మియా లాంటి జీవితం, యెషయా ప్రవక్త వాళ్ళ రోదన, వాళ్ళ కన్నీరు, వాళ్ళ సమర్పణ, యోషోపు సమర్పణ, అన్నలందరూ తరిమేసినప్పుడు, ఇర్మియా కన్నీరు, ఇర్మియా న్యాయంగా సువార్తను ప్రకటిస్తుంటే, యెషయా సేవ, పౌలు సేవ ఇవన్నీ ధ్యానం చేస్తుంటే నా కళ్ళల్లో కన్నీరు ఆగేది కాదు. ఆ కళ్ళల్లో కన్నీరు బైబిల్ మీద పడేది. ఆ బైబిల్ మీద పడి ఆ కన్నీటి చుక్కలకు బైబిలు చెమ్మెక్కేది. అంటే నెమ్మెక్కేది. అంటే తడిసేది బైబిల్. ఆ తడిసిన బైబిలు బరువెక్కేది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. 2 పుస్తకాలు ఒక పుస్తకాన్ని నీళ్ళలో తడిపి బయటికి తీయండి. ఒక పుస్తకాన్ని మామూలుగా పెట్టండి. ఈ 2 పుస్తకాల్లో ఏదైతే తడిసిందో అది బరువెక్కువుంటది. ఇన్ ద సేమ్ వే మన హృదయాలు దేవుని ప్రేమతో బరువెక్కాల. దేవుని వాక్యంతో బరువెక్కాల. విమర్శలతో కాదు. దయచేసి మీరెవరైనా సరే ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారా? స్పిరిచ్యువల్‌గా ఎదగాలనుకుంటున్నారా? డోంట్ మిస్ ఇట్. ఈ విషయాన్ని మర్చిపోకండి. నిజంగా నేను ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నా, నా హృదయం మండాలనుకుంటున్నా, ప్రేమతో కూడిన సందేశాలు వెతకండి. అంటే ప్రేమతో అంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, లేవనెత్తాడు అవి కాదు. నా పాయింట్ ఏంటంటే క్రీస్తు ప్రేమను చూడండి. ఎలా చరిత్రలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎలా నీ జీవితంలో చేశాడు. నీ గతంలో చేశాడు. నిన్నెందుకు కాపాడాడు. నిన్నెందుకు రక్షించాడు. నిన్నెందుకు ప్రేమించాడు. ఆ ప్రేమను చూడండి. ప్రార్థన. పరిశుద్ధుడా నా కన్న తండ్రి కృపగల నాయన దయగల మా దేవా. కనికరించు నాయన. కొరింథీ సంఘంలో విశ్వాసంలో తప్పుడు దారి పడుతూ చెడిపోయినటువంటి కొరింథీ సంఘంలోనైనా పాడైనటువంటి విశ్వాసుల మధ్య తండ్రి క్షమించయ్యా. ఈరోజు సంఘాలు ప్రభువా ఒకరినొకరు విమర్శించుకొని, నేను పౌలు వాడను, కేఫా వాడను, నేను అపోల్లో వాడనంటే, లేదు సంఘాల్లో ఈ భేదాలు, సిద్ధాంతాల గురించినటువంటి వాదనలు, భాషలు మాట్లాడాలా వద్దా? ప్రేమలున్నాయా లేవా? వరాలున్నాయా లేవా? అదుందా లేదా? ఇదుందా లేదా? ఎన్నెన్నో గొడవలు, ఎన్నెన్నో గొడవలు. కాపరి ఎంతో బాధపడ్డాడు. ఎఫెసు సంఘంతో అన్నాడు, అయ్యో! మీరు క్రీస్తు ప్రేమ ఎంతో, లోతెంతో, పొడవెంతో తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నా. అయ్యా! అటువంటి విశ్వాసులను ఇవ్వయ్యా. ఆ విధంగా నీ బిడ్డలు మార్చయ్యా. క్రీస్తు ప్రేమతో నింపబడాలయ్యా. ఆనాడు దావీదు గూడా రాజుల చరిత్రలోనైనా దావీదు గొప్ప అవకాశం దొరికినా
తాను రాజు అవ్వడానికి ఉన్నతమైన భాగ్యం దొరికినా చంపలేదు. కారణం ఏంటంటే ప్రేమ. దావీదు నీ ప్రేమతో నింపబడ్డాడు. నీ ఆత్మతో నింపబడ్డాడు. నీ చిత్తానుసారంగా తనను తాను అప్పగించుకున్నాడు. దుష్టుల చేతనే దౌష్ట్యం పుట్టును. కానీ నీతిమంతుల చేత ప్రేమ పుట్టును. నిజమైన నీతిమంతుడి గుండెల్లో ప్రేమ పుడుతుందయ్యా. నిజమైన నీతిమంతుడి ఆత్మీయుడి యొక్క హృదయం అంతరంగాల్లో క్రీస్తు ప్రేమ చెలిస్తుందయ్యా. ఒకప్పుడు మా పితరులు చార్లెస్ స్పర్జన్, డిఎల్ మోడీ, విలియం కేరీ వాళ్ళందరూ ప్రేమతో సమర్పించుకొనే మా దేశాలకు వచ్చి సేవ చేశారు, పరిచర్య చేశారు. అయ్యా అటువంటి ప్రేమ మా గుండెల్లో పుట్టించమని, శరీరాశకు లోకాశకు దూరంగా పెంచి నీ కృపలో దాచమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. 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 వందనాలు బ్రదర్. వందనాలండి. వందనాలు. బ్రదర్ మంచిదండి. బెండిక్షన్. ఓకే. వందనాలండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు రాలేకెనుకబడిన దేవుని అందరికిని ఇప్పుడు ఎల్లప్పుడు తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్.